హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు LTX క్లాసెస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము పాలిటీ వీక్లీ రౌండప్ అయితే కనుక చేస్తామండి. నవంబర్ 1 నుంచి నవంబర్ 7 వరకు పాలిటీ రిలేటెడ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటివి ఈ వీడియోలో మనం కాంప్రిహెన్సివ్గా అయితే కనుక కవర్ చేసేస్తాం. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. సో మన యొక్క UPSC ఇన్ఫినిటీ అవర్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ మీకు ఏంటి అని అంటే కనుక సో రిలేటెడ్ డీటెయిల్స్ అయితే కనుక మనం ఇక్కడైతే కనుక చెప్తున్నామండి. ప్రస్తుతానికి మనకు ఆఫర్ పీరియడ్ అయితే కనుక నడుస్తుంది. సో 30th నవంబర్ లోపల కనుక మీరు తీసుకున్నట్లయితే కనుక 60,000 రూపీస్ మనం అయితే కనుక ఛార్జ్ చేస్తున్నాము. వేర్ యూ కెన్ పే అట్ EMI 5,000 రూపీస్లో కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇక నుంచి 1st డిసెంబర్ లైక్ విత్ ఇన్ 20 డేస్లో మనకి ఏంటంటే కనుక 1st డిసెంబర్ స్టార్ట్ అయిన తర్వాత ద ఫీ విల్ బీ 80,000 రూపీస్, వేర్ దేర్ వోంట్ బీ ఎనీ నో EMI ఆప్షన్ యాజ్ వెల్. సో మనం ఏంటి అని అంటే కనుక ఎటువంటి EMI ఆప్షన్ కూడా మనం పే చేయట్లేదు. సో ఈ యొక్క కోర్స్లో మీకు UPSC GS ప్లస్ CSAT కవర్ అయిపోతుంది, NCERT కవర్ అవుతుంది, కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయి, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మొత్తం కాంప్రిహెన్సివ్గా మీకు అయితే కనుక కవర్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ కాంప్లిమెంటరీగా, ఎందుకంటే UPSCకి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు వేరే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రాస్తూ ఉంటారు. కాబట్టి మళ్ళీ వాళ్ళు వేరే చోటుకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేకుండా కాంప్లిమెంటరీగా మనం ఈ కోర్స్లోనే వాళ్ళకి ఏంటంటే APPSC గ్రూప్ 1 అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 2, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 గ్రూప్ 2, బ్యాంక్ POR క్లర్కల్, SSC, RRB, NTPC మొత్తం అన్ని వాటికి కూడా మీకు కాంప్రిహెన్సివ్ యాక్సెస్ అయితే కనుక వచ్చేస్తుంది. సో ఇంకా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు అయితే కనుక రాసుకుంటూ ఉన్నా కూడా మీకు అన్నీ కూడా ఇక్కడైతే మీకు అవైలబుల్ అయితే ఉంటాయి. ఎస్ ఫ్రెండ్స్, సో దిస్ ఈజ్ ద లాస్ట్ ఛాన్స్ వేర్ యూ కెన్ పే త్రూ EMI అండ్ ద ఆఫర్ ఈజ్ వ్యాలిడ్ అప్ టిల్ 30th నవంబర్ వరకు మాత్రమే. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు, మన ఎక్స్పర్ట్ టీమ్ తోటి మాట్లాడచ్చు. అండ్ దిస్ వాజ్ అ వెబ్సైట్ దట్ యూ కెన్ విజిట్. ఎస్, లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో లెట్ us సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ వీక్లో మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయి అనేటువంటి చూద్దాము. దెన్ వీ విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్. సిక్నెస్, ఇన్ఫర్మిటీ ఆర్ ద గ్రౌండ్స్ ఫర్ ద బెయిల్ ఇన్ ద PMLA కేస్ సేస్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఒక ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అయితే కనుక చేశారు. దాని గురించి మనం స్టడీ చేయాలి. సెకండ్ వన్, లా వ్యాలిడిటీ కాంట్ బి ఛాలెంజ్డ్ ఫర్ ద బేసిక్ స్ట్రక్చర్స్ వైలేషన్ అనేటువంటిది సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనం డిస్కస్ చేస్తామండి. సుప్రీం కోర్ట్ అప్హోల్డ్స్ ద వ్యాలిడిటీ ఆఫ్ UP మద్రాసా యాక్ట్, ఆల్సో కన్ఫర్మ్స్ ద స్టేట్స్ రెగ్యులేటరీ పవర్స్ అని అయితే కనుక ఆర్టికల్ చూస్తాము. దెన్ నెక్స్ట్ రోజు ఇంకొక ఆర్టికల్ పబ్లిష్ అయింది. అసలు వై డిడ్ సుప్రీం కోర్ట్ అప్హోల్డ్ ద UP మద్రాసా యాక్ట్ అనేటువంటి ఆర్టికల్ మనకి పబ్లిష్ అయింది. దెన్ సుప్రీం కోర్ట్స్ రీసెంట్ జడ్జ్మెంట్ ఆన్ ప్రైవేట్ ప్రాపర్టీ గురించి ఆర్టికల్ నెంబర్ 31C గురించి. సో సుప్రీం కోర్ట్ హ్యాస్ గివెన్ ద క్లారిఫికేషన్. వీ విల్ సీ దిస్ ఈ యొక్క ఆర్టికల్ని కూడా మనం ఈ వీడియోలో చూడడం జరుగుతుంది. ఎస్, సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్ అండి. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ మనకి సిక్నెస్, ఇన్ఫర్మిటీ ఆర్ ద గ్రౌండ్స్ ఫర్ ద బెయిల్ ఇన్ ద PMLA కేస్ సేస్ సుప్రీం కోర్ట్. సో PMLA అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ లెజిస్లేషన్ అనమాట మనకి. PMLA, వాట్ డస్ PMLA స్టాండ్స్ ఫర్? PMLA స్టాండ్స్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని చెప్పేసి మనం పిలుస్తాం. సో బిఫోర్ గోయింగ్ టు దిస్ పర్టికులర్ లెజిస్లేషన్ యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ మనీ లాండరింగ్. అసలు మనీ లాండరింగ్ అంటే ఏంటో అర్థమైనాక అప్పుడు మనం ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేటువంటిది తీసుకొచ్చారు అనేటువంటిది మనం చూద్దాం. అసలు వాట్ ఈస్ మనీ లాండరింగ్? సో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అంటే అర్థం ఏంటంటే కనుక ఇట్ ఈస్ సింప్లీ ఏ ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ dirty money. Rather than converting, we can say projecting. So it is a process of projecting dirty money as clean money. So వాట్ ఈస్ డర్టీ మనీ అంటే కనుక ఇల్లీగల్ యాక్టివిటీస్ ద్వారా, అంటే తప్పుడు పనులు చేసి వీటి ద్వారా సంపాదించినటువంటి డబ్బుల్ని ఇప్పుడు బ్యాంక్స్కి, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి, మొత్తం ప్రభుత్వానికే ఇది మేము న్యాయపరంగా సంపాదించాము అని చెప్పి చూపించగలిగేటువంటిది చూపిస్తూ ఉంటారు క్లీన్ మనీ కింద. ఈ యొక్క ప్రాసెస్నే మనీ లాండరింగ్ అని చెప్పేసి మనకు అంటారు. సో లాండర్ ఈజ్ సంథింగ్ విచ్ కన్వర్ట్స్ డర్టీ ఇంటూ క్లీన్. Since it is converting the money from dirty to clean, it is called as money laundering. Illegal activities ఏవేంటి? డ్రగ్ ట్రాఫికింగ్ చేస్తుంటారు,
డ్రగ్ ట్రాఫికింగ్, డ్రగ్స్ అవి సేల్ చేసి వాటి ద్వారా సంపాదించేటువంటి డబ్బులు. లేకపోతే హ్యూమన్ ట్రాఫికింగ్, హ్యూమన్స్ని సో మనకేంటి అని అంటే కనుక వేరే చోట్లకి సేల్ చేసేసి మనకైతే కనుక సంపాదించే డబ్బులు. ఆర్గాన్ ట్రాఫికింగ్ చేస్తారు కొంతమంది. సో ఆర్గాన్ ట్రాఫికింగ్, ఆర్గాన్ ట్రేడింగ్. సో లా పరంగా ఇది ప్రొహిబిటెడ్, ఇది బ్యాన్ అనేటువంటి క్రైమ్స్ అన్నిటినీ కూడా కమిట్ చేసి, అవన్నీ కూడా మనకి ఇల్లీగల్ యాక్టివిటీస్ని కమిట్ చేసి వాటి ద్వారా సంపాదించినటువంటి డబ్బుల్ని వేరే వేరే కంపెనీస్ ద్వారా మనకి ఏంటంటే రూట్ చేసి, అంటే మన సిస్టంలోకి, మన ఫార్మల్ ఎకానమీలోకి ఆ యొక్క డబ్బుల్ని మనకి తీసుకుని వచ్చేస్తారు. ఎస్. సో దీనికి మనకి ఏంటంటే కనుక లేయరింగ్ అని, ప్లేస్మెంట్ అని డిఫరెంట్ స్టెప్స్ కూడా మనకైతే కనుక ఉంటాయండి. అండ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఈ మధ్య రీసెంట్గా మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ అంటారు. మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ అని కూడా అంటుంటారు. కొంతమంది పీపుల్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్స్ని ఈ యొక్క సైబర్ క్రిమినల్స్కి వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్స్ని రెంట్కి ఇస్తున్నారటండి. దే ఆర్ ప్రొవైడింగ్ ఇట్ ఫర్ ద రెంట్. సో దట్ ఈ సైబర్ క్రిమినల్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి హ్యూజ్ క్రోర్స్ ఆఫ్ మనీని కొంత చంక్స్గా డివైడ్ చేసేసి, అంటే ఎటువంటి సస్పిషను ఎవరికి, బ్యాంకులకు కానీ లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి ఎవరికి కూడా ఎటువంటి అనుమానం రాకుండా, అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి, సిబిఐకి, సో ద బ్యాంక్స్కి, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్కి, వీళ్ళెవ్వరికి కూడా ఎటువంటి అనుమానం రాకుండా ఈ మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్లోకి మనకి ఏంటంటే కన్వర్ట్ చేసేసి మళ్ళీ వీటిలన్నిటిని వేరే ద్వారా రౌట్ చేస్తున్నారు. సో రౌట్ చేసి మన యొక్క క్లీన్ ఎకానమీగా మనకి, క్లీన్ మనీగా మనకి ఏంటంటే మార్చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ అన్ ఎకనామిక్ క్రైమ్. సో దీన్ని మనకి ఏంటంటే కనుక కట్టడి చేయడానికి ఇలా ఎవరు చేసినా కూడా వాళ్ళని ఈ చట్టం పెట్టారనమాట, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని చెప్పేసి. ఇది మనకి పార్లమెంటు 2002లో మనకి తీసుకుని వచ్చింది. దీనికి సంబంధించినటువంటి రూల్స్ అవి కూడా మనకి 2005లోకి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చాయి. అండ్ ఏ బాడీని మనకి, దేర్ వాజ్ వన్ ఇంపార్టెంట్ బాడీ కాల్డ్ యాజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచ్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. మనకి ఏం చేస్తుంది, ఈ పర్టికులర్ బాడీ మనకి పిఎంఎల్ఏ ద్వారా బుక్ అయినటువంటి కేసెస్ అన్నిటినీ కూడా, పీపుల్ అందరినీ కూడా ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వెస్టిగేషన్స్ని క్యారీ అవుట్ చేస్తారు. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి వాట్ ఈస్ దిస్ మనీ లాండరింగ్ ఈజ్ ఆల్ అబౌట్. ఏ విధంగా ఇల్లీగల్ మనీని క్లీన్ మనీగా మనకి కన్వర్ట్ చేస్తారు అనేటువంటిది. ఇంకా టూ మచ్ టెక్నికాలిటీస్ అనేటువంటిది మనకు అవసరం లేదు. సో సింప్లీ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దిస్ ప్రాసెస్, యూ జస్ట్ సింప్లీ రిమెంబర్ దట్ డర్టీ మనీ టు క్లీన్ మనీ ఇంకా కన్వర్ట్ చేయడం ఈజ్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ బిహైండ్ డూయింగ్ దిస్ మనీ లాండరింగ్. క్లియర్? సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. నౌ ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ద్వారా ఎవరైనా ఒక పర్టికులర్ పర్సన్ని బుక్ చేసినప్పుడు, అంటే అరెస్ట్ చేసినప్పుడు, మరి ఆ పర్టికులర్ పర్సన్కి బెయిల్ అనేటువంటిది ఇప్పించాలి. సో ఎందుకంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే కనుక, సో ద బెయిల్ ఈజ్ ఏ నార్మ్, జైల్ ఈజ్ ఏ ఎక్సెప్షన్. అంటే ఎంత సీరియస్ అఫెన్సెస్ అయినా, అది ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ ఇండివిజువల్ని మనం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో అరెస్ట్ చేసినా, లేకపోతే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అండర్లో అరెస్ట్ చేసినా, వాట్ ఎవర్ మేబీ, సో హీ హ్యాస్ టు బి గివెన్ ద బెయిల్ అనేటువంటిది మనకి ఆ పర్టికులర్ పర్సన్కి ఇవ్వాలి. ఎందుకంటే తన యొక్క ఇండివిజువల్ లిబర్టీ సో అనేటువంటిది మనం రిస్ట్రైన్ చేయలేము. సో ద బెయిల్ ఈజ్ ఏ నార్మ్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఎస్, సో జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. అంటే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో మాత్రమే బెయిల్ని మనం నిరాకరించాలి కోర్టు తప్ప, ఇన్ జనరల్ కేసెస్లో బెయిల్ అయితే కనుక ఇచ్చేసేయాలి. మరి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అండర్లో సో ఒక పర్టికులర్ పర్సన్కి, ఎవరికైనా ఒక ఇండివిజువల్కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేటువంటి పర్సన్ని మనకి అరెస్ట్ చేశారు. ఈ పర్టికులర్ పర్సన్కి మనకి బెయిల్ ఇవ్వాలి అని అంటే హీ హ్యాస్ టు సాటిస్ఫై ట్విన్ కండిషన్స్ అండి. హీ హ్యాస్ టు సాటిస్ఫై ట్విన్ కండిషన్స్. వాట్ ఆర్ దోస్ ట్విన్ కండిషన్స్? సో ద పాయింట్ నెంబర్ 1, హీ హ్యాస్ టు ప్రూవ్ హిజ్ ఇన్నోసెన్స్. తను ఎటువంటి ఈ యొక్క మనీ లాండరింగ్ యాక్టివిటీ కూడా చెయ్యలేదు అని చెప్పి కోర్టుకి తన యొక్క ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేయగలగాలి. సెకండ్ వన్, ఒకవేళ బెయిల్ ఇచ్చి బయటకు వస్తే, బెయిల్ ఇచ్చినప్పుడు సో హీ హ్యాస్ టు satisfy the court that
he will not commit, he or she will not commit any offense when on bail. సో బెయిల్ మీద బయటికి వచ్చినప్పుడు మళ్ళీ ఎటువంటి క్రైము కూడా కమిట్ చెయ్యను అనేటువంటి సాటిస్ఫాక్షన్ని ఈ పర్టికులర్ అక్యూజ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో కోర్టుకి ప్రొవైడ్ చేయాలి. ఈ ట్విన్ కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే ఈ పర్టికులర్ పర్సన్కి బెయిల్ అనేటువంటిది ఇవ్వబడుతుంది. Yes, this is what is an impossible condition, because to prove his innocence and to satisfy the court that he will not commit any offense when on bail. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ కాంటెక్స్ట్లో ఏం చెప్పింది అని అంటే కనుక దేర్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రెండు కండిషన్స్ని ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇన్ ద కేస్ ఆఫ్ సిక్నెస్, in the case of infirmity అంటే the mental or the physical weakness, infirmity, or in the case of women, in the case of children, so who are booked under these particular cases, then bail can be conferred to them. bail అనేటువంటిది వాళ్ళకి ఇవ్వచ్చు అనేటువంటిది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అండి. చూడండి, సిక్నెస్, ఇన్ఫర్మిటీ ఆర్ ద గ్రౌండ్స్ ఫర్ గివింగ్ ద bail in the PMLA cases, says Supreme Court of India. Clear? Let us read the important points. The Supreme Court of India has ruled that health issues like, for example, sickness, infirmity, they can be the grounds for granting the bail under the ఏం చట్టం, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002, 2002లో మనకి తీసుకురాబడింది ఈ చట్టం. ఏ 3 judge bench led by Chief Justice Chandrachud highlighted that ill health of the accused could allow a person for bail under the stringent condition even in the PMLA cases. సో సెక్షన్ నెంబర్ 45 ఆఫ్ PMLA, ఇందాక నేను చెప్పాను కదా ఏంటి ట్విన్ కండిషన్స్ గురించి, అది మనకి ఎక్కడ డిఫైన్ చేశారు, సెక్షన్ నెంబర్ 45 ఆఫ్ PMLAలో మనకి డిఫైన్ చేశారు. Ideally you did not remember the section, but still ఈ ట్విన్ కండిషన్స్ రిగార్డింగ్ ద బెయిల్ మనకి మెన్షన్ చేశారనేటువంటి విషయం మీకు తెలిస్తే చాలు. దిస్ సెక్షన్ అవుట్లైన్స్ ద స్ట్రిక్ట్ కండిషన్ ఫర్ గ్రాంటింగ్ ద బెయిల్. నార్మల్లీ బెయిల్ కెన్ బి గివెన్ ఓన్లీ if the court finds reasonable grounds that the accused is not guilty and he will not commit any offense if released. So court should be satisfied that he is not guilty and court should be satisfied that he will not commit any offense if released. సో తను గిల్టీ, నిరాపరాధి కాదు, సో అపరాధి కాదు, హీ ఈజ్ బేసికలీ హ్యాస్ నాట్ కమిటెడ్ ఎనీ క్రైమ్ అనేటువంటిది కోర్టు ముందు సాటిస్ఫై అవ్వాలి. సెకండ్ వన్, రిలీజ్ చేశాక కూడా ఎటువంటిది కూడా మనకి చెయ్యరు అనేటువంటి విషయం కూడా మనకి ఏంటంటే కమిట్మెంట్, ఆ కోర్టు సాటిస్ఫాక్షన్ ఉండాలి, అప్పుడు మాత్రమే. కానీ సెక్షన్ 45కి, ఇది నార్మల్ కేసెస్లో, సెక్షన్ 45కి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఏంటంటే ఎక్సెప్షన్స్ చూడండి ఇక్కడ. ద ప్రొవిజో ఇన్ సెక్షన్ నెంబర్ 45 ఆఫ్ 1 allows exemptions for those who are under the age of 16 years, so that means children, and who are women and who are sick or infirm. ఇలాంటి వాళ్ళకి బై హ్యావింగ్ ఏ హ్యూమానిటేరియన్ అప్రోచ్, సో మానవతా దృక్పథంతో మనం ఏం చేస్తాము అని అంటే కనుక ఈ సీరియస్ కేసెస్గా వీటిని కన్సిడర్ చేసి ఇన్ సీరియస్ కేస్ ఆల్సో టు బెయిల్ ఇన్ ద సీరియస్ కేసెస్, సో వీళ్ళకి బెయిల్ అనేటువంటి దాన్ని ఇవ్వబడడం జరుగుతుంది, అంటే మంజూరు చేస్తారు బెయిల్ అనేటువంటి దాన్ని. క్లియర్ కదండి, ఇది మనకి సుప్రీంకోర్టు చెప్పిందనమాట. ఇక్కడ మనకి ఎగ్జామ్స్లో ఎలా మారుస్తుంటారు అని అంటే కనుక, సో సుప్రీంకోర్ట్ హ్యాస్ రీసెంట్లీ క్లారిఫైడ్ దట్ ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ సిక్ ఆర్ ఇన్ఫర్మ్, సో ద బెయిల్ షుడ్ బి డిక్లైన్డ్, ద బెయిల్ అనేటువంటిది ఇవ్వకూడదు అని చెప్పి రీసెంట్గా సుప్రీంకోర్టు చెప్పింది అనేటువంటి స్టేట్మెంట్స్ మనకి ఇస్తుంటారు. సో దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫాల్స్. సో ఐడియల్లీ ఇట్ కెన్ బి గివెన్. నౌ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారు, 2002లో. ఆబ్జెక్టివ్ ఏంటి, టు కాంబాట్ మనీ లాండరింగ్ and enable the confiscation of properties derived from the criminal activities. Confiscation means the seizing or taking out the properties. So ante ఇది చేసేసుకోవడం అనమాట. Yes, so the PMLA also defines money laundering offences and prescribes imprisonment and fines for the offenders as well. It even allows for the attachment and confiscation of the properties which are involved in money laundering with oversight by an adjudicating authority.
So the banks and financial institutions must report the suspicious transactions to the FIU ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్. ఎప్పుడైనా వాళ్ళ యొక్క బ్యాంక్స్లో ఎటువంటి సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటాయి అంటే అప్పటిదాకా అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ కూడా ఉండదు, బట్ ఒకేసారి ఒక 50 lakhs, 1 crore, 25 lakhs ఇలా క్రెడిట్ అయ్యి ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయనుకోండి, దెన్ ఇమీడియట్లీ దట్ కమ్స్ అండర్ ద సస్పిషన్ ఆఫ్ ద బ్యాంక్స్. అలాంటి ట్రాన్సాక్షన్స్ని ఇమీడియట్గా బ్యాంక్స్ ఏం చేయాలి, ఎఫ్ఐయు వాళ్ళకి రిపోర్ట్ చేయాలి, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళకి రిపోర్ట్ చేయాలి. ఎస్ అండి, ద యాక్ట్ ఆల్సో ప్రొవైడెడ్ ఎ డెసిగ్నేటెడ్ అథారిటీ ఫర్ ఇన్వెస్టిగేషన్, ప్రాసిక్యూషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అన్ అపిలేటెడ్ ట్రిబ్యునల్ ఫర్ ద అపీల్స్ యాజ్ వెల్. సో దీనికి సంబంధించినటువంటి అపీల్స్ కూడా అంటే పిఎంఎల్ఏని ఛాలెంజ్ చేయడం గురించి అపీల్స్ కూడా మనకి ఏంటంటే అపిలేటెడ్ ట్రిబ్యునల్కి కూడా వెళ్ళొచ్చు. So clear, these are all the important points with respect to PMLA. What is section 45? What are the exceptions which are associated with that are given? ఎటువంటి ఎగ్జామ్షన్స్ ఇచ్చారు మనకి, ఎవరెవరికి ఎగ్జామ్షన్స్ ఇచ్చారు అనేటువంటి విషయాలు, ట్విన్ కండిషన్స్ పరిస్థితి ఏంటి అనేటువంటివన్నీ కూడా మీకు ఈ ఆర్టికల్లో వచ్చాయి. ఇదంతా కూడా మీకు ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. సో స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి జనరల్లీ పిఎంఎల్ఏ చట్టం ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు అమల్లోకి వచ్చింది, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏ డిపార్ట్మెంట్ అండర్లోకి వస్తుంది, ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది, ఇలాంటి స్టేట్మెంట్స్ మనకు అడుగుతారండి. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. కెన్ వి మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్? ఎస్ అండి, లెట్ us go to the next one. Law validity can't be challenged for the basic structures violation. Law validity can't be challenged for the basic structures violation. So here you should understand few important points, then you can understand something and then మీకు ఇంకా ఆర్టికల్ ఇంకా బెటర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ అండర్స్టాండ్ దెర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ మనకి మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనం తీసుకున్నట్లయితే కనుక అవర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ బేసికల్లీ ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ అంటారు. సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్. ఎస్, ఎవరైనా కూడా అంటే అది ఎగ్జిక్యూటివ్ ఏదైనా ఒక ఆర్డర్ పాస్ చేసినా, లెజిస్లేచర్ ఏదైనా ఒక యాక్ట్ చేసినా, లేకపోతే సుప్రీం కోర్ట్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ అదర్ కోర్ట్ ఏదైనా ఒక జడ్జిమెంట్ ఇచ్చినా, ఏవైనా కూడా అన్నీ కూడా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి కాంప్లిమెంటరీగానే ఉండాలి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి కాంప్లిమెంటరీగానే ఉండాలి, అంతే తప్ప కాన్ఫ్లిక్టింగ్గా ఉండకూడదు. అంటే కాన్స్టిట్యూషన్ ఒకటి చెప్తూ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్ లెజిస్లేచర్ ఆర్డర్ ఇంకొకలా ఉందనుకోండి, సో దట్ ఈస్ జస్ట్ ఏ వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని అర్థం. ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే కనుక వీ హ్యావ్ టు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటి అని అంటే కనుక సో వితౌట్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ సో వన్ కెనాట్ డ్రైవ్ ఏ వెహికల్ అని చెప్పేసి ఉంది మనకి. సో వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా సో మన యొక్క రోడ్స్ మీద వెహికల్ని మనకి డ్రైవ్ చేయకూడదు, వెదర్ ఇట్స్ ఏ 2-wheeler ఆర్ 4-wheeler వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎస్, సో దెన్ ఇది మనకి ఎక్కడ రాశారు, ఇది మోటార్ వెహికల్స్ యాక్ట్ అనేటువంటి చట్టం ఉంది మనకి. మోటార్ వెహికల్స్ యాక్ట్ అనేటువంటి యాక్ట్ ఉంది. ఆ యాక్ట్లో మనకి మెన్షన్ చేయబడడం జరిగింది లైక్ వితౌట్ ఎ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ సో వన్ కెనాట్ డ్రైవ్ ఎ వెహికల్. నౌ ఇప్పుడు ఏదైనా ఒక అమెండ్మెంట్ తీసుకురావాలనుకోండి, ఇప్పుడు మోటార్ వెహికల్స్ యాక్ట్కి అమెండ్మెంట్ తీసుకొస్తాను నేను. ఏమని తీసుకొస్తాను, లైక్ ఐఎమ్ వన్ ఆఫ్ ద నేను లోక్సభలో నేను ఒక వన్ ఆఫ్ ద మెంబర్ అండి, నేను ఎంపీని. నేను ఏంటి అని అంటే కనుక ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనమాట. ఈ బిల్ ద్వారా నేను ఏం చేస్తున్నానంటే ఐ వాంట్ టు బ్యాన్ ద విమెన్ ఫ్రమ్ డ్రైవింగ్. I want to ban the women from driving. So now the parliament has introduced a bill which says that so women need to be banned from driving. ఎవరు కూడా సో మనకి ఏంటంటే విమెన్ ఎక్కడ కూడా మన కంట్రీలో డ్రైవ్ చేయకూడదు. ఇట్ ఈస్ ఎ స్ట్రిక్ట్ బ్యాన్. దిస్ ఈజ్ వాట్ ఈస్ ఎ బిల్. సో నౌ దీన్ని మనం ఏం చేయాలి, ఈ మోటార్ వెహికల్స్ చట్టం అనేటువంటిది ఏదైతే ఉందో దానికి సవరణ చేయాలి, అంటే అమెండ్మెంట్ చేయాలి. నౌ ద మోటార్ వెహికల్స్ యాక్ట్ హ్యాస్ బిన్ అమెండెడ్. దీన్ని నేను లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయించాను, నాకు గవర్నమెంట్ మెజారిటీ అది ఉంది నాకు. సో హైపోథెటికల్లీ అజ్యూమ్ దట్ ఇన్ లోక్సభ ఇట్ ఈస్ పాస్డ్, దెన్ it went to Rajya in Rajya Sabha also it is passed, and then it went to that of the President of India. So because what constitutes parliament? Parliament is Lok Sabha plus Rajya Sabha plus parliament plus president, not parliament. Yes.
సో ద లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్ టుగెదర్ కన్స్టిట్యూట్స్ పార్లమెంట్. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో అడుగుతుంటారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్స్టిట్యూట్స్ పార్లమెంట్? ఏ లోక్సభ ప్లస్ రాజ్యసభ, సో బి లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్, సి ఓన్లీ లోక్సభ, డి ఓన్లీ రాజ్యసభ. ఇలా రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తారండి. లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ పార్లమెంట్ అంటాం మనం. క్లియర్? సో ప్రెసిడెంట్ యొక్క అసెంట్ కూడా మనకు వచ్చేసింది. అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద, సో ద ప్రెసిడెంట్ విల్ గివ్ ద అసెంట్ అండి, ఆర్టికల్ నెంబర్ 111 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎస్, ప్రెసిడెంట్ మనకి అసెంట్ కూడా ఇచ్చేశారు. మరి ఇప్పుడు లెజిస్లేచర్ లాని తయారు చేసేసింది. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తారు అంటే టుమారో, సో ద ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆన్ రోడ్ ఏం చేస్తారు? సో వెన్ ఎవర్ ఎ విమెన్ ఛాంప్ డ్రైవ్స్ ఏ పర్టికులర్ వెహికల్, దెన్ ఇమీడియట్లీ దే విల్ స్టాప్ హెర్ అండ్ ఒక చలాన్ అనేటువంటిది ఇంపోజ్ చేస్తారు. సో చలాన్ అనేటువంటిది వేసి 1000 రూపీస్ ఫైన్. సో దెన్ షీల్ ఆస్క్ వై? So I have a valid driving license with me and I have all the documents which are associated with that of the vehicle, which are all valid. Then on what basis you have levied a challan on me and a fine of 1000 rupees? Then the traffic constable will say that, no madam, yesterday parliament ఒక చట్టం తీసుకొచ్చారు. సో చట్టం ఏంటి అని అంటే కనుక విమెన్ ఎవరు కూడా మన కంట్రీలో డ్రైవ్ చేయకూడదు అనేటువంటి చట్టాన్ని మనకైతే తీసుకుని రావడం జరిగింది. అందుకని చెప్పి మేమైతే కనుక ఇప్పుడు ఆపి ఇలా ఫైన్ అనేటువంటిది ఇంపోజ్ చేశాము అని చెప్పేసి చెప్పారనుకోండి. సో దెన్ ఇమీడియట్లీ, సో వాట్ దట్ విమెన్ ఛాంప్ విల్ ఫీల్? సో షీ ఫీల్ that her rights are violated, her fundamental rights are violated. Now what Constitution of India says? Constitution of India says, article number 14 of the Constitution, equality before the law. That means everybody is equal before the law. ఎటువంటి డిస్క్రిమినేషన్ ఉండకూడదు. సో దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిస్క్రిమినేషన్ బిట్వీన్ ద మేల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫీమేల్. సో ఈక్వాలిటీ బిఫోర్ ద లా వైలేట్ అయ్యింది అని చెప్పేసి విమెన్ మనకి ఏం చేస్తారు ఇప్పుడు? నౌ దే విల్ గో టు ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. అంటే ఇక్కడ మీరు చూస్తే లెజిస్లేటివ్ చేసినటువంటి చట్టం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి వ్యతిరేకంగా ఉందా లేదా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి కాంప్లిమెంటరీగా ఉందా? సో ఇట్ ఈస్ క్లియర్లీ దాట్ ఇట్ ఈస్ కాన్ఫ్లిక్టింగ్ ఇన్ నేచర్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈక్వాలిటీ బిఫోర్ ద లా అని చెప్తుంటే ఈ చట్టం ఏం చెప్తోంది అని అంటే కనుక విమెన్ ఆర్ నాట్ అలౌడ్ ఫ్రమ్ డ్రైవింగ్. సో దట్స్ అ క్లియర్ కట్ డిస్క్రిమినేషన్ విచ్ ఇస్ అగైన్స్ ఆర్టికల్ నెంబర్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో దట్ ఈస్ హౌ మనకి ఈ లాస్ అనేటువంటివి ఇలా ఈ విధంగా మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి కాంప్లిమెంటరీగా ఉండడం అంటే అర్థం, అది కాన్ఫ్లిక్టింగ్గా ఉండడం అంటే ఇది. ఐడియల్లీ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ పార్లమెంట్ విల్ నెవర్ ఎవర్ డూ బ్రింగ్ దీస్ టైప్ ఆఫ్ లాస్. ఇన్స్టెడ్ వాట్ దే విల్ డూ ఈస్ దే విల్ బ్రింగ్ ద స్పెషల్ లాస్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్. For the empowerment of women and as well as children, parliament can make the laws అనేటువంటిదే ఉంటుంది తప్ప. సో they will not bring the laws which are discriminatory in nature. Yes, in this hypothetical example, then immediately, so where these women will go? So she will go to the Supreme Court of India. Supreme Court of India is the protector of fundamental rights of the citizens. So therefore Supreme Court మనకి ఏం చేస్తుంది? ఆ పలానా చట్టం ఏదైతే ఉందో మనకి దాన్ని ఏంటంటే స్ట్రైక్ ఆఫ్ చేసేయడం జరుగుతుందండి. క్లియర్? ఇప్పుడు మీకు ఏంటంటే మీకు ఏమర్థమైంది? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ అని. అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసినా, లెజిస్లేచర్ యాక్ట్ చేసినా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా అవన్నీ కూడా కాంప్లిమెంటరీగా ఉండాలి తప్ప కాన్ఫ్లిక్టింగ్గా ఉండకూడదు అనేటువంటి విషయం అర్థమైంది. సో విత్ దిస్ ఎగ్జాంపుల్ మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్లస్ దాని అమెండ్మెంట్ అనేటువంటి హైపోథెటికల్ ఎగ్జాంపుల్ తీసుకుని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. నౌ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వే బ్యాక్ ఇప్పుడు మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి ఫోర్స్లోకి వచ్చింది. లైక్ ఆన్ 1950 ఫర్ ఎగ్జాంపుల్, అస్యూమ్ దట్. సో నౌ ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనం ఇప్పుడు తీసుకున్నట్లయితే అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు, అప్పుడున్నటువంటి సొసైటల్ ప్రాబ్లమ్స్ వేరు, బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. అంటే కాన్స్టిట్యూషన్ అనేటువంటిది జస్ట్ ఒక బుక్ మాత్రమే, ఒక డాక్యుమెంట్ మాత్రమే. ఈజ్ ఇట్ అమెండెడ్? ఎప్పుడైనా అమెండ్మెంట్ చేశారండి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి? సో దట్స్ ఎ బేర్ మినిమమ్ క్వశ్చన్. కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ అమెండెడ్ 100+ టైమ్స్ మనకు ఆల్రెడీ అమెండ్మెంట్ చేశారు. హ్యావ్ యూ ఎవర్ థాట్ హూ విల్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్? కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసేటువంటి పవర్ ఎవరికి ఉంటుంది? కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసేటువంటి పవర్ పార్లమెంట్కి ఉంటుంది. ప్లీజ్ బీ వెరీ క్లియర్, ఓన్లీ పార్లమెంట్కి మాత్రమే కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసే పవర్ ఉంటుంది తప్ప స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి కానీ లేకపోతే సుప్రీంకోర్టుకు కూడా మనకి పార్లమెంట్ని అమెండ్ చేసే కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసేటువంటి పవర్ ఉండదండి. ఓకే, సో ద ఓన్లీ పార్లమెంట్ అండర్ విచ్ ఆర్టికల్? So by now you already know it. Under article number 368 of the Constitution of India.
368 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద్వారా పార్లమెంటు రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేసేటువంటి పవర్ అయితే మనకు ఉంటుంది. మరి సుప్రీంకోర్టుకి ఏ పవర్ ఉంటుంది? సుప్రీంకోర్టుకి ఇంటర్ప్రెట్ చేసే పవర్ ఉంటుంది. సుప్రీంకోర్ట్ కెన్ ఓన్లీ ఇంటర్ప్రెట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. పార్లమెంట్ కెన్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఎస్, ఇక్కడ మీరు చూస్తే ఆర్టికల్ నెంబర్ 368 ద్వారా పార్లమెంట్కి అన్లిమిటెడ్ పవర్ ఉందండి. అన్లిమిటెడ్ పవర్. సో దిస్ అన్లిమిటెడ్ పవర్ ఈజ్ ఇన్ సచ్ ఏ వే దట్ ఇట్ కెన్ రీరైట్ ద ఎంటైర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. రాజ్యాంగాన్ని మొత్తం మళ్ళీ పైనుంచి కింద దాకా రాసేసేటువంటి పవర్ పార్లమెంట్కి అండర్ ఆర్టికల్ నెంబర్ 368 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది. బట్ మనకి ఏంటంటే దేర్ కేమ్ వన్ ఇంపార్టెంట్ జడ్జ్మెంట్. సో ఇన్ ద ఇయర్, విచ్ ఇయర్ అండి? 1973. 1973లో ఒక ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ వచ్చింది మనకి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ కేశవానంద భారతి కేస్. కేశవానంద భారతి కేస్ 1973, విచ్ ఇస్ ఎ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్. ఎస్, ఎందుకు ల్యాండ్ మార్క్? చాలా విషయాల్లో ల్యాండ్ మార్క్, బట్ మెయిన్లీ లెట్ us restrict ourselves to one such important thing that is called as basic structure doctrine. The doctrine of basic structure, very very important అండి. సో ఈ బేసిక్స్ మీకు చాలా క్లియర్గా ఉండాలి అసలు. ఓకే, ఈవెన్ దో కొంత మనకి టైం పట్టినా సరే చాలా క్లియర్గా మనం తెలుసుకోవడం అనేటువంటిది ఇక్కడ చాలా అవసరం మనకి. ఎస్, బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అనేటువంటి దాన్ని మనకి కేశవానంద భారతి కేసు 1973లో తీసుకుని రావడం జరిగింది. ఏం చెప్తుంది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్? సుప్రీంకోర్టు ఏం చెప్తోంది గవర్నమెంట్కి, పార్లమెంట్కి స్పెసిఫిక్గా ఏం చెప్తోందంటే, సి హియర్ లిజన్ లైక్ దిస్. సి ఇట్ ఈస్ సేయింగ్ టు పార్లమెంట్ దాట్, సి పార్లమెంట్, యూ హ్యావ్ ద పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని అమెండ్ చేసేటువంటి పవర్ నీకే ఉంది, ఇంకెవరికి లేదు. ఇంకా దట్ టు అండర్ విచ్ ఆర్టికల్? ఆర్టికల్ నెంబర్ 368 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. బట్ ఐ విల్ టెల్ సమ్ ఫీచర్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సెక్యులరిజం, ఫెడరలిజం, జుడిషియల్ రివ్యూ, parliamentary form of government, harmony between fundamental rights and directive principles of state policy, ఎస్, ఒకసారి ఫీచర్స్ అన్నీ చూడు. సెక్యులరిజం, ఫెడరలిజం, జుడిషియల్ రివ్యూ, ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషియరీ, హార్మోనీ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఒకసారి ఫీచర్స్ అన్నీ కూడా చూడు. అంటే నేనేమంటానంటే, నువ్వు ఏ ఫీచర్ అయినా చేంజ్ చేయి. ఆర్టికల్ నెంబర్ 368 యూజ్ చేసి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి నువ్వు ఏ ఫీచర్ అయినా చేంజ్ చేసుకో. బట్ కానీ ఈ ఫీచర్స్ నేను ఏవైతే లిస్ట్ చేస్తున్నానో ఈ ఫీచర్స్ని మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ తీయడానికి వీల్లేదు. బికాస్ దే ఆల్ కమ్ అండర్ సంథింగ్ కాల్డ్ యాజ్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అంటారు. ఈ బేసిక్ స్ట్రక్చర్లోని నువ్వు డిస్టర్బ్ చేయడానికి కుదరదు అని చెప్పి మనకేం చేసిందండి, అప్పటిదాకా ఉన్నటువంటి అన్లిమిటెడ్ పవర్ని సుప్రీంకోర్టు ఒక్క కేసు తోటి ఏం తీసుకొచ్చారు అని అంటే, ఇట్ వాజ్ నౌ బికేమ్ లిమిటెడ్. ఎస్, Parliament can amend any part of the constitution under article number 368 but subject to basic structure doctrine. Basic structure doctrine లో ఉండేటువంటి ఫీచర్స్ని తప్ప నువ్వు కావాలంటే మిగతా రాజ్యాంగాన్ని అంతా కూడా అమెండ్ చేసుకో అని చెప్పి మనకి తీసుకుని వచ్చారు. ఈవెన్ టుడే దిస్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ సో స్టాండ్స్ రిమార్కబుల్ అనమాట ఈ రోజుకి కూడా మనకి. దెన్ ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్, రైట్? దెన్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్లో ఏంటి, ఏమేమి ఫీచర్స్ ఉంటాయి, ఎన్ని ఫీచర్స్ ఉంటాయి? దెన్ పార్లమెంట్ ఆస్క్డ్, సరే ఓకే ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్లో ఉన్న ఫీచర్స్ ముట్టుకోకూడదు, నేను మిగతావి అయితే అమెండ్ చేసుకోవచ్చు. నాకు ఒక లిస్ట్ అంతా ఇచ్చేసావు అనుకో గబగబా నువ్వు, అంటే ఏమేమి ఫీచర్స్ ఉంటాయి అనేటువంటివి. దెన్ ఇంకా ఆ ఫీచర్స్ మాత్రం నేను టచ్ చేయకుండా మిగతావి అమెండ్ చేసుకుంటాను అని చెప్పి మనకి పార్లమెంటు సుప్రీంకోర్టుని అడిగింది. దెన్ సుప్రీంకోర్టు సెడ్ నో. వై నో? బికాస్ this is not finite.
ఈ యొక్క లిస్ట్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ నాట్ ఫైనైట్ అంటే ఫిక్స్డ్ నెంబర్ ఉండవు. నేను ఎప్పటికప్పుడు కేస్ బై కేస్ బేసిస్ చూసి ఇది బేసిక్ స్ట్రక్చర్లోకి వస్తుందా రాదా, ఒకవేళ ఆల్రెడీ వచ్చి ఉందనుకోండి గొడవ లేదు, ఒకవేళ రాలేదనుకోండి మళ్ళీ నేను అప్పుడు ఆలోచిస్తాను ఇది బేసిక్ స్ట్రక్చర్లో యాడ్ చేయాలా వద్దా అని. ఒకవేళ యాడ్ చేయాల్సిన పరిస్థితి వస్తే నేను అప్పుడు దాన్ని మళ్ళీ బేసిక్ స్ట్రక్చర్లో యాడ్ చేసేస్తాను. దిస్ ఈజ్ వాట్ ఈస్. సో యూ షుడ్ అండర్స్టాండ్ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ హియర్. నెంబర్ 1, సో కాన్స్టిట్యూషన్లో బేసిక్ స్ట్రక్చర్ అనేటువంటి దాన్ని డిఫైన్ చేశారా? నో, బేసిక్ స్ట్రక్చర్ ఈజ్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. నెంబర్ 2, ఈజ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఫైనైట్ అంటే ఒక ఫిక్స్డ్ సెట్ ఆఫ్ లిస్ట్ ఉంటుందా? నో, ఇట్ ఈస్ నాట్ ఫైనైట్. నెంబర్ 3, సో దీంట్లో ఉండేటువంటి ఫీచర్స్కి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం, వాట్ ఈజ్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ ఫెడరలిజం, సో ఎగ్జాక్ట్ మీనింగ్స్ అనేటువంటివి ఉన్నాయా? నో, దీస్ ఆర్ బ్రాడ్ టర్మ్స్. సో వి డోంట్ హ్యావ్ క్లియర్ కట్ డెఫినేషన్స్ అనేటువంటివి మనకి ఉండవన్నమాట. ఐ హోప్ అప్ టిల్ నౌ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఆల్ దీస్ పాయింట్స్, రైట్? అంటే ఇక్కడికి ఈ ముక్క అర్థమైంది మనకి. బేసిక్ స్ట్రక్చర్ అనే పదం ఏదో మనకు అర్థమైంది ఇక్కడ, బేసిక్ స్ట్రక్చర్ అనేటువంటి విషయం మనకి. ఈ విషయానికి వస్తే మిగతాది లా వ్యాలిడిటీ కాంట్ బి ఛాలెంజ్డ్ ఫర్ బేసిక్ స్ట్రక్చర్ వైలేషన్ అంటుంది సుప్రీంకోర్టు. ఏమంటుందంటే ఉత్తరప్రదేశ్లో మద్రాసాస్ ఉన్నాయండి. ఈవెన్ నాట్ ఓన్లీ ఉన్న ఉత్తరప్రదేశ్, సో మనకి ఏంటి అని అంటే మిగతా స్టేట్స్లో కూడా ఉన్నాయి. బట్ ఉత్తరప్రదేశ్లో మద్రాసాస్ని రెగ్యులేట్ చేయడానికి ఉత్తరప్రదేశ్ బోర్డ్ ఆఫ్ మద్రాసాస్ యాక్ట్, సో ఉత్తరప్రదేశ్ బోర్డ్ ఆఫ్ మద్రాసాస్ యాక్ట్ ఆర్ మద్రాసా ఎడ్యుకేషన్ యాక్ట్, సో ఓకే అనేటువంటి చట్టాన్ని మనకి ఏంటి అని అంటే కనుక తీసుకుని వచ్చారు. ఎవరు? ఉత్తరప్రదేశ్లో మనకి ఏంటంటే ఉత్తరప్రదేశ్ బోర్డ్ ఆఫ్ మద్రాసాస్ యాక్ట్ అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళ యొక్క స్టేట్లో ఉండేటువంటి మద్రాసాస్ అన్నింటినీ కూడా రెగ్యులేట్ చేయాలి అని చెప్పి ఒక బోర్డుని ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు ఇది ఏంటిది? ఇది ఆర్డినరీ లెజిస్లేషన్, ఇది డన్ బై ఎ స్టేట్ లెజిస్లేచర్, ఇట్ ఈస్ అన్ ఆర్డినరీ లెజిస్లేషన్. దీన్ని ఈ యూపీ బోర్డ్ ఆఫ్ మద్రాసాస్ యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని అలహాబాద్ హైకోర్టులో ఛాలెంజ్ చేశారండి. అలహాబాద్ హైకోర్టులో మనకి దీన్ని ఛాలెంజ్ చేయడం జరిగింది. అలహాబాద్ హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పిందంటే ఈ యూపీ బోర్డ్ ఆఫ్ మద్రాసాస్ యాక్ట్ ఏదైతే ఉందో ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది, పర్టికులర్లీ సెక్యులరిజంని వైలేట్ చేస్తోంది. సెక్యులరిజం అనేటువంటిది పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్. సెక్యులరిజం అనేటువంటిది పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్. ఇక్కడ చూసాంగా సెక్యులరిజం అనేటువంటిది పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్. మరి ఏ లా కూడా బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ని వైలేట్ చేయకూడదు కదా. సో మరి ఇక్కడ సెక్యులరిజంని వైలేట్ చేసింది, సో బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ని వైలేట్ చేసినట్టే. అందుకని ఈ చట్టం కాన్స్టిట్యూషనల్లీ ఇట్ ఈస్ బేసికలీ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి ఈ చట్టాన్ని మనకి కొట్టిపారేసింది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో ద ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ చేసినటువంటి యూపీ బోర్డ్ ఆఫ్ మద్రాసాస్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని అలహాబాద్ హైకోర్టు మనకి స్ట్రైక్ ఆఫ్ చేసేసారు, సేయింగ్ దట్ ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్ అండ్ ఇట్ ఈస్ వైలేటివ్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్. సో బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్కి వ్యతిరేకంగా ఉంది అని చెప్పి దీన్ని మనకి స్ట్రైక్ ఆఫ్ చేశారు. నౌ ద మ్యాటర్ వెంట్ టు ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి మ్యాటర్ వెళ్ళినప్పుడు సుప్రీం కోర్ట్ ఏం చెప్తోందంటే ఇక్కడ యూపీ బోర్డ్ ఆఫ్ మద్రాసాస్ యాక్ట్ అనేటువంటిది ఒక ఆర్డినరీ లెజిస్లేషన్, అంతేకాని ఇదేమి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కాదు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అండర్ ఆర్టికల్ 368 ఏం కాదు. దిస్ ఈజ్ అన్ ఆర్డినరీ లెజిస్లేషన్. ఆర్డినరీ లెజిస్లేషన్ని మనకేంటంటే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ వైలేట్ అవుతోంది అని చెప్పి ఛాలెంజ్ చేయకూడదు. An ordinary legislation can't be challenged, can't be declared as unconstitutional just by saying that it is violating the basic structure doctrine. ఒక ఆర్డినరీ లెజిస్లేషన్ అనేటువంటిది స్పెసిఫిక్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ని వైలేట్ చేస్తున్నప్పుడు మాత్రమే స్ట్రైక్ ఆఫ్ చేయాలి, వైలేట్ చేస్తున్నప్పుడు. సో ఒక ఆర్డినరీ లెజిస్లేషన్ అంటే అది ఉత్తరప్రదేశ్లో చేసిన లా అయినా, ఆంధ్రప్రదేశ్లో చేసిన లా అయినా, బీహార్లో చేసిన లా అయినా, లేదా పార్లమెంట్ చేసినటువంటి ఆర్డినరీ లెజిస్లేషన్ అయినా ఏదైనా కూడా మీరు ఏం చేయాలి? బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ యాడ్ స్టిక్గా తీసుకోకూడదు. బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ వైలేట్ చేస్తుందని చెప్పకూడదు స్పెసిఫిక్గా. మీరు స్పెసిఫిక్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అంటే ఈ పలానా ఆర్టికల్స్ని వైలేట్ చేస్తుంది, లైక్ 15, 16, 17 వైలేట్ చేస్తుంది, లేదా 25, 26ని వైలేట్ చేస్తుంది, అందుకని మేము స్ట్రైక్ ఆఫ్ చేసాము అని చెప్పేసి ఆ రీజనింగ్ ఉన్నప్పుడు మాత్రమే ఆ ఆర్డినరీ లెజిస్లేషన్ని మనం స్ట్రైక్ ఆఫ్ చేయొచ్చు, ఛాలెంజ్ చేయొచ్చు తప్ప. ఎందుకట
ఇప్పుడు సెక్యులరిజం అనేటువంటిది చాలా బ్రాడ్ ఫీచర్, ఇట్స్ అన్ అన్డిఫైన్డ్ కాన్సెప్ట్. మరి ఇప్పుడు ఫెడరలిజం అనేటువంటిది అన్డిఫైన్డ్ కాన్సెప్ట్. మరి ఈ అన్డిఫైన్డ్ కాన్సెప్ట్స్ని మనం ఆధారంగా చేసుకుని ఈ లాస్ట్ని ఇలా స్ట్రైక్ ఆఫ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక రకమైనటువంటి అన్సర్టైనిటీ వచ్చేస్తుంది. ఇలా ఉండకూడదు. స్పెసిఫిక్గా ఆ పలానా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ని వైలేట్ చేస్తుంది కాబట్టి మేము స్ట్రైక్ ఆఫ్ చేసాము అని అంటే దట్ స్టాండ్స్ గుడ్. దెన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అయితే అండర్ ఆర్టికల్ నెంబర్ 368 చేసినటువంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అయితే అప్పుడు మాత్రమే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ని మనం ఏంటి అని అంటే తీసుకుని రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైనా తీసుకొచ్చి మనకి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ వైలేట్ అవుతోంది అని అంటే కనుక దెన్ యూ కెన్ స్ట్రైక్ ఆఫ్ దట్ పర్టికులర్ లా. అంతేకాని ఆర్డినరీ లెజిస్లేషన్ని బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ తోటి మనం ఛాలెంజ్ చేయకూడదు. నౌ రీడ్ ద హెడింగ్. లా వ్యాలిడిటీ కాంట్ బి ఛాలెంజ్డ్ ఫర్ జస్ట్ బేసిక్ స్ట్రక్చర్ వైలేషన్. బేసిక్ స్ట్రక్చర్ వైలేట్ అవుతోంది అని చెప్పేసి ఒక లా యొక్క వ్యాలిడిటీని మనం ఛాలెంజ్ చేయలేం. ఆ స్పెసిఫిక్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ వైలేట్ అవ్వాలి. ఆ పలానా స్పెసిఫిక్ ఆర్టికల్ చెప్పండి, అంతేకాని సెక్యులరిజం ఫెడరలిజం ఇలా కాదు. ఆర్టికల్ 24, 25, 26 లేదా ఆర్టికల్ 19 లేదా ఆర్టికల్ 21 అని స్పెసిఫిక్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చెప్పి అప్పుడు ఒకవేళ అవి వైలేట్ చేస్తున్నాయి అని అంటే అప్పుడు మాత్రమే మనం స్ట్రైక్ ఆఫ్ చేయాలి తప్ప నార్మల్గా స్ట్రైక్ ఆఫ్ చేయకూడదు. క్లియర్ అండి? సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద సుప్రీం కోర్ట్స్ అండర్స్టాండింగ్. అది అర్థం మనకి దీనికి. సో అందుకని మీకు ఇక్కడ విషయాలన్నీ మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు అసలు 3 ఆర్గాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఏంటి, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ పరిస్థితి ఏంటి, నెక్స్ట్ మనం కాంప్లిమెంటరీ టు కాన్స్టిట్యూషన్, కాన్ఫ్లిక్టింగ్ టు కాన్స్టిట్యూషన్ అనేటువంటి విషయం. సి టుమారో ఆఫ్టర్ దిస్ పర్టికులర్ క్లాస్ ఇఫ్ యూ వాంట్ ఎక్స్ప్లెయిన్ టు సంబడి లైక్ వన్ ఆఫ్ యువర్ సిబ్లింగ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే కనుక యూ షుడ్ బీ ఏబుల్ టు క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ దిస్ జడ్జ్మెంట్ లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ డస్ ఇట్ మీన్. ఇవి మీ ఫెలో ఆస్పిరెంట్కి ఎవరికైనా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు, యూ నీడ్ టు క్లియర్లీ ఎక్స్ప్లెయిన్. సో ద బెస్ట్ వే టు లెర్న్ ఈజ్ టు ఎక్స్ప్లెయిన్ టు అదర్స్. సో ఎప్పుడైతే మనం అవతల వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం చెప్తామో అప్పుడు మనకు అర్థమైంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుందండి. సో దట్ ఈజ్ వాట్ ఈస్ ద బెస్ట్ వే టు. సో కొంత ఓపిక్గా మనకు వినగలిగితే కనుక యూ కెన్ ప్రతి క్లియర్ విత్ దీస్ కాన్సెప్ట్స్ అండి. సో ఆర్టికల్ 368 పరిస్థితి ఏంటి, ఆర్డినరీ లెజిస్లేషన్ ఏంటి, సుప్రీంకోర్టు అసలు ఏమంటుంది, కేశవానంద భారతి ఏంటి, బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అంటే ఏంటి, ఏమేమి వస్తాయి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్లోకి. సో దోస్ హూ ఆర్ అబ్సల్యూట్ బిగినర్స్ విత్ రెస్పెక్ట్ టు పాలిటీ, సో ఐ హోప్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్ రెస్పెక్ట్ టు దిస్ థింగ్ అండి. సో ఇప్పుడు నౌ యూ ఆర్ నో మోర్. మీకు ఏంటి అని అంటే కనుక ఈ కాన్సెప్ట్స్లో మీకు ఇంకా డౌట్ ఉండకూడదు. ఇంకా ఏ విధంగా సుప్రీంకోర్టు రీజనింగ్ ఏంటి, ఆర్డినరీ లెజిస్లేషన్ ఏంటి. సో నౌ ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దట్ పర్టికులర్ థింగ్, సో ఫర్ ఎగ్జాంపుల్ దేర్ వాజ్ వన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మనకు తీసుకుని వచ్చారు, లైక్ లెట్స్ సే సమ్ 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని చెప్పేసి. ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని మనకి ఏంటంటే ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ వైలేట్ చేస్తుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ అనేటువంటిది ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వైలేట్ చేస్తుంది అనుకుంటే కనుక నౌ కెన్ దిస్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బి ఛాలెంజ్డ్ ఎగెన్స్ట్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్. అంటే ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ వైలేట్ చేస్తుంది, ఎందుకంటే ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ మరి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్లో పార్టే కదా. సో ఇది మరి వైలేట్ చేస్తోంది అని చెప్పి మనం ఛాలెంజ్ చేయొచ్చా? ఎస్, యూ క్యాన్ ఛాలెంజ్ a constitutional amendment when it is violating the basic structure doctrine. But ordinary legislationకి వచ్చేసరికి స్పెసిఫిక్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ని ఛాలెంజ్ చేయాలి. స్పెసిఫిక్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ని మనకి వైలేట్ చేస్తోందా లేదా అనేటువంటిది మనం చూడాలి. అప్పుడు మాత్రమే దాన్ని ఛాలెంజ్ చేయాలండి. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్, రైట్? ఎస్. Coming to the discussion here, the Supreme Court of India recently ruled that the validity of a law cannot be challenged solely on the grounds of violating the basic structure of the constitution. So మీకు డీటెయిల్డ్ నోట్స్ కూడా నేనైతే కనుక ప్రొవైడ్ చేశానండి. యూ కెన్ డౌన్లోడ్ దిస్ ఫ్రమ్ ద టెలిగ్రామ్ గ్రూప్లో. ఇక్కడ కూడా మనం ఏంటంటే అప్లోడ్ అయితే చేస్తాం. సో యూ డౌన్లోడ్ ఇట్ ఆఫ్టర్ దిస్ పర్టికులర్ క్లాస్, యూ డూ రివైజ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. సో దట్స్ ఇట్. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీకు చాలా క్లియర్ అయితే కనుక మీకు అర్థమైపోతాయి. ఎస్ ఫ్రెండ్స్, ఇఫ్ యూ లవ్ అవర్ క్లాసెస్, సో వాట్ వీ సీరియస్లీ వాంట్ ఈస్ జస్ట్ గివ్ ఎ స్మాల్ లైక్ and as well as a comment that you really understood it. Yes, and if you want to criticize, yes, we are open to the criticism as well, because we want to improve ourselves, so that we want to give the best for you. ఇంకెక్కడ కూడా మీకు ఏంటి అని అంటే కనుక మీరు ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా we want to give the best for you. సో దాని గురించే we always struggle. Yes.
Coming to the discussion here, the judgment came in response to the question regarding the power of the state to legislate on religious institutions like madrasas. సో ఈ మద్రాసాస్ ఏంటి, దాని పరిస్థితి ఏంటి అనేటువంటిది మనం నెక్స్ట్ ఆర్టికల్లో మనం అయితే కనుక చెప్పుకుంటాము. బట్ యాజ్ ఆఫ్ నౌ హియర్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ ఏంటి, ఆర్డినరీ లెజిస్లేషన్ ఏంటి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏంటి, ఎవరు ఛాలెంజ్ చేయగలరు. A three-judge bench by Justice Chandrachud clarified that the basic structure doctrine cannot be applied to invalidate the ordinary legislation. Ordinary legislation ni మనం ఏంటంటే స్ట్రైక్ ఆఫ్ చేయడానికి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ డైరెక్ట్గా అప్లై చేయకూడదు. The ruling emphasized that challenging laws based on undefined concepts like democracy, federalism, secularism, it would lead to uncertainty in the judicial proceedings. Judicial proceedingsలో uncertainty వచ్చేస్తుంది అలా చేయటం వల్ల. సో అలా చేయకుండా మరి ఏం చేయాలి, మరి ఎందుకని ఇలా చెప్తున్నారు. ద జడ్జ్మెంట్ వాజ్ ఇన్ రెస్పాన్స్ టు ఎ కేస్ వేర్ ద అలహాబాద్ హైకోర్ట్ క్వశ్చన్డ్ ద వ్యాలిడిటీ ఆఫ్ యూపీ మద్రాసా ఎడ్యుకేషన్ బోర్డ్ యాక్ట్ 2004 ఫర్ అలిజెడ్లీ వైలేటింగ్ సెక్యులరిజం. సో యూపీ వాళ్ళు మనకి ఏంటంటే 2004లో చేసినటువంటి చట్టాన్ని మనకి ఏంటి అని అంటే కనుక ఇది సెక్యులరిజంని వైలేట్ చేస్తుంది అని చెప్పేసి మనకి ఏంటంటే స్ట్రైక్ ఆఫ్ చేశారు. చీఫ్ జస్టిస్ నోటెడ్ దాట్ ఎనీ క్లెయిమ్ ఆఫ్ వైలేటింగ్ సెక్యులరిజం మస్ట్ బి షోన్ యాజ్ ఏ బ్రీచ్ ఆఫ్ స్పెసిఫిక్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, నాట్ జస్ట్ ద బేసిక్ స్ట్రక్చర్. ఆ స్పెసిఫిక్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ మీద ఈ ఎంఫసిస్ అనేటువంటిది ఉండాలి, ఆ ఎవిడెన్స్ని చూపించాలి. అంతే తప్ప సెక్యులరిజం అనేటువంటి బ్రాడ్ అన్డిఫైన్డ్ ఫీచర్ని మనకి ఏంటంటే తీసుకుని వచ్చేది వైలేట్ చేస్తుందని చెప్పడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పి మనకి సుప్రీంకోర్టు చెప్పడం జరుగుతుందండి. సో చీఫ్ జస్టిస్ ఆల్సో హైలైటెడ్ రిఫరెన్స్డ్ ద ఇందిరా నెహ్రూ గాంధీ వర్సెస్ రాజనారాయణ కేసు వచ్చింది 1975లో, విచ్ హైలైటెడ్ దట్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ టు ప్రొటెక్ట్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. The Keshwananda Bharati case initially established the basic structure doctrine, setting a precedent that only constitutional amendments, please be very clear with these points, only constitutional amendments, not ordinary statutes, can be struck down for violating the doctrine. రాజ్యాంగం మనకి ఏంటి అని అంటే కనుక సవరణలు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ మనకి ఏవైతే ఉంటాయో అవి ఒకవేళ మనకి కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేస్తున్నాయి అంటే అప్పుడు బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేస్తోంది అని చెప్పి మనం స్ట్రైక్ ఆఫ్ చేయగలం తప్ప ఆర్డినరీ లెజిస్లేషన్స్ని తీసుకొచ్చి ఇవి కూడా మనకి బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేస్తున్నాయి అని అంటే అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. మరి ఆర్డినరీ లెజిస్లేషన్స్ ఒకవేళ స్ట్రైక్ ఆఫ్ వైలేట్ చేస్తున్నాయా లేదా అంటే ఏం తెలియాలి, అవి స్పెసిఫిక్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ని ఏమైనా వైలేట్ చేస్తున్నాయా అనేటువంటి దాన్ని మనం చూసుకోవాలి. క్లియర్? వాట్ కన్స్టిట్యూట్స్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్? సో మనకిది 1973లో అడాప్ట్ చేసుకున్నారు త్రూ ద ల్యాండ్ మార్క్ కేశవానంద భారతి కేస్. ఆబ్జెక్టివ్ ఏంటి పర్టికులర్ది? టు ప్రొటెక్ట్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అసలు బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకంటే సుప్రీంకోర్టుకి అట్ వన్ పాయింట్ భయం వేసిందనమాట. ఎందుకు? పార్లమెంట్కి ఇచ్చినటువంటి పవరు, ద వెపన్ అండర్ ఆర్టికల్ నెంబర్ 368 ఈజ్ అన్లిమిటెడ్. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ బ్లాంక్ చెక్ అనమాట. మరి ఇలాంటి అంత అన్లిమిటెడ్ పవర్ ఇస్తే కనుక దే మే మిస్యూజ్ చేసేటువంటి కాన్స్టిట్యూషన్ని తిరగ రాసేసేటువంటి పరిస్థితి, వాళ్ళ యొక్క విమ్స్ అండ్ ఫ్యాన్సీస్కి రాసే పరిస్థితి అయితే కనుక వచ్చే అవకాశాలు ఉన్నాయి అని సుప్రీంకోర్టు భయపడడం జరిగింది. మరి ఆ కాన్స్టిట్యూషన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఇట్స్ సుప్రీంకోర్ట్స్ రెస్పాన్సిబిలిటీ. సో ఆ యొక్క రెస్పాన్సిబిలిటీని మనకి నిర్వర్తించడానికే ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ మనకి తీసుకొచ్చారు. సో టు ప్రొటెక్ట్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ డెమోక్రసీ, సెక్యులరిజం అండ్ యాజ్ వెల్ యాజ్ ఫెడరలిజం. సో వీటిని మనకి ప్రొటెక్ట్ చేయడానికి. సో అప్లికేషన్ ఏంటి, ఏం చేస్తుంది ఫైనల్లీ ఇది? ఇట్ రిస్ట్రిక్ట్స్ పార్లమెంట్స్ పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్, దేర్ బై ప్రివెంటింగ్ ద ఆల్టరేషన్స్ టు ఇట్స్ కోర్ ఫ్రేమ్వర్క్. రాజ్యాంగంలో ఉన్నటువంటి కోర్ ఫ్రేమ్వర్క్ ఏవైతే ఉన్నాయో, ద ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఎప్పటికీ పార్లమెంట్ డిస్టర్బ్ చెయ్యనివ్వకుండా మనకి ఏంటంటే కనుక చూసుకునే బాధ్యత. ఈ రోజుకి కూడా ఏదైనా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మనకి పార్లమెంట్ తీసుకుని వస్తే, ఒకవేళ అది రాజ్యాంగాన్ని వైలేట్ చేస్తుంటే, బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేస్తుంటే సుప్రీంకోర్టు నిర్మోహమాటంగా స్ట్రైక్ ఆఫ్ చేసేస్తారండి. ఆ విధంగా మళ్ళీ కాన్స్టిట్యూషనల్ సుప్రీమసీని మళ్ళీ కాపాడతారు. దట్ ఈస్ where you should understand. Yes, can we move on to the next article and yes, moving on to that of the next one. Supreme Court upholds the validity of UP Madrasa Act. Yes,
సో సుప్రీం కోర్ట్ అప్హోల్డ్స్ యూపీ మద్రాసా యాక్ట్ అని చెప్పేసి మనకైతే తీసుకుని వచ్చారు. సో ఫ్రెండ్స్, ఇవన్నీ మీకు ఏంటంటే పాలిటీలో మనకు అడుగుతూ ఉంటారండి క్వశ్చన్స్ అన్నిటినీ కూడా. బీట్ ఎనీ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కానివ్వండి, యూపీఎస్సీ కానివ్వండి, ఈ కాన్సెప్ట్స్ మీకు చాలా క్లియర్ అయితే కనుక ఉండాలి మీకు. ఎస్, సో ఎవ్రీ వీక్ ఈ పాలిటీ వీక్లీ రౌండప్ అయితే మీకు జరుగుతూ ఉంటుంది. ఆ వీక్లో వచ్చే పాలిటీ క్లాసెస్ అన్నీ కూడా, పాలిటీ రిలేటెడ్ ఆర్టికల్స్ అన్నిటినీ కూడా మనం ఆ వీకెండ్ అయితే కనుక డిస్కస్ చేస్తాము. సో బట్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ విత్ యువర్ కమిట్మెంట్. సో యూ షుడ్ షో దాట్ యు ఆర్ విత్ మీ. సో దెన్ ఓన్లీ ఐ కెన్ మూవ్ ఫార్వర్డ్. ఎస్, సుప్రీం కోర్ట్ అప్హోల్డ్స్ వ్యాలిడిటీ ఆఫ్ యూపీ మద్రాసా యాక్ట్. ఇది ఆల్రెడీ ఇందాక మీకు నేను ఆల్రెడీ చెప్పేసాను క్లియర్గా, కొంత పాయింట్స్ మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు వేరే డైమెన్షన్లో మాట్లాడుకుంటాం. ఉత్తరప్రదేశ్లో ఏమనుకున్నాము, మద్రాసాస్ని రెగ్యులేట్ చేయడానికి ఏం తీసుకుని వచ్చారు అని అంటే కనుక, సో ద యూపీ మద్రాసా యాక్ట్ 2004, యూపీ మద్రాసా యాక్ట్ 2004 అనేటువంటి చట్టాన్ని మనకి తీసుకుని వచ్చారు కదా, యూపీ మద్రాసా యాక్ట్ 2004 అని చెప్పేసి. ఎస్, ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు దీన్ని స్ట్రైక్ ఆఫ్ చేశారు కదా. ఎందుకు స్ట్రైక్ ఆఫ్ చేశారు? ఎందుకంటే ఇది సెక్యులరిజం అనే దాన్ని వైలేట్ చేస్తుంది. సెక్యులరిజం ఈజ్ బేసిక్ స్ట్రక్చర్, అందుకని మేము స్ట్రైక్ ఆఫ్ చేసాం. ఇప్పుడు ఇది సుప్రీంకోర్టుకు వచ్చేసింది. సుప్రీంకోర్టుకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆ పాయింట్తో పాటు, అంటే ఆర్డినరీ లెజిస్లేషన్ కెనాట్ బి ఛాలెంజ్డ్ ఎగ్నెస్ట్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అనే దాంతో పాటుగా సుప్రీంకోర్టు ఇంకో రీజనింగ్ కూడా ఇచ్చిందండి. ఏమనంటే, సి వెన్ యూ టాక్ అబౌట్ ఆర్టికల్ నెంబర్ 30 ఆర్టికల్ నెంబర్ 30 కంటే వచ్చే ముందు ఇవి ఫండమెంటల్ రైట్స్లో భాగమని ఆర్టికల్ నెంబర్ 12 to 35 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకి మెన్షన్ చేశారు. పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మనకి మెన్షన్ చేశారు. ఇవి ఫండమెంటల్ రైట్స్ అని పిలుస్తారు అనేటువంటి విషయం కూడా మీకు తెలుసు. అండ్ ఆర్టికల్ నెంబర్ 30 మనకి కల్చరల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషనల్ రైట్స్ భాగంలో మనకు వస్తాయి అనేటువంటి విషయం. ఆర్టికల్ నెంబర్ 30 ఈజ్ ఫర్ మైనారిటీస్ గురించి. రైట్ టు ఏం చెప్తుంది ఆర్టికల్ 30? రైట్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. సో ఆర్టికల్ నెంబర్ 30 ద్వారా మన కంట్రీలో ఉండేటువంటి మైనారిటీ కమ్యూనిటీస్కి ఒక ఫండమెంటల్ రైట్ ఇచ్చింది రాజ్యాంగం. ఏమని? మీరు మీ హక్కు ఏంటి? ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ని ఎస్టాబ్లిష్ చేసుకుని దాన్ని అడ్మినిస్టర్ చేసుకోవటం మీ హక్కు. అది దట్ ఈస్ వాట్ ఈజ్ యువర్ రైట్ అని చెప్పి ఆర్టికల్ నెంబర్ 30 అండర్లో మనకి ఇచ్చారు. ఈ విధంగా మనకి ముస్లిం కమ్యూనిటీ వీళ్ళు మద్రాసాస్ని ఎస్టాబ్లిష్ చేసుకుని రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ని మనకి ఏంటి అని అంటే కనుక ప్రొవైడ్ చేస్తూ, దాంతోపాటుగా రెగ్యులర్ ఎడ్యుకేషన్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. హియర్ యూ షుడ్ అండర్స్టాండ్ వన్ పాయింట్. అంటే సుప్రీంకోర్టు ఏ విధంగా రీజనింగ్ ఇచ్చింది అనేటువంటి పాయింట్ మీకు ఇక్కడ అర్థం కావాలి. సుప్రీంకోర్టు ఏమంటుందంటే, ఇప్పుడు సి ఆర్టికల్ 30, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ అదర్ ఆర్టికల్, ఈజ్ నాట్ అబ్సల్యూట్. అంటే మీకు ఇంకా మీ ఇష్టానుసారం ఇట్స్ కంప్లీట్ ఇమ్యూనిటీ అనేటువంటిది మీకు ఇవ్వలేదు. ఇట్ ఈజ్ సబ్జెక్ట్ టు సెర్టైన్ రిస్ట్రిక్షన్స్, సెర్టైన్ రెగ్యులేషన్స్. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఈ యూపీ మద్రాసా యాక్ట్ అనేటువంటిది ఎందుకు తీసుకుని వచ్చారంటే కనుక క్వాలిటీ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తారని. సో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ని ఇంపార్ట్ చేసే విధంగా రెగ్యులేట్ చేయడానికి, సో మద్రాసాస్ అన్నీ కూడా ఎఫెక్టివ్గా పనిచేసి పీపుల్కి, స్టూడెంట్స్కి పర్టికులర్లీ వాళ్ళకంటూ 21A, సో ద రైట్ టు ఎడ్యుకేషన్ అనేటువంటిది కరెక్ట్గా అందేలా మనకి ఏంటంటే చూసుకోవడానికి రెగ్యులేటరీ యాక్ట్ని చేశారు. ఇక్కడ రెగ్యులేటరీ యాక్ట్ మాత్రమే తప్ప అది ఎక్కడ కూడా సెక్యులరిజంని మనకి వైలేట్ చేయట్లేదు అని చెప్పేసి మనకి, సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అని చెప్పేసి మనకి అప్హోల్డ్ చేశారండి. Yes, because article number 30 is not absolute in nature and it is a responsibility of the state to ensure that so the educational activities మనకి ఏంటంటే ఎఫెక్టివ్గా క్యారీ అవుట్ చేయడానికి, టీచర్ రిక్రూట్మెంట్ అది కూడా ట్రాన్స్పరెంట్గా ఉండడానికి గవర్నమెంట్ నుంచి ఆ గ్రాంట్ అండ్ ఎయిడ్ మనకు తీసుకుంటున్నాయి కాబట్టి సో వీటిని రెగ్యులేట్ చేయాల్సినటువంటి బాధ్యత సెక్యులర్ యాక్టివిటీస్, నాట్ రిలీజియస్ యాక్టివిటీస్, సెక్యులర్ యాక్టివిటీస్ని రెగ్యులేట్ చేసేటువంటి బాధ్యత ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ది. సో దేర్ ఫోర్ దిస్ యాక్ట్ మాకు ఎటువంటి తప్పు దీంట్లో కనిపించట్లేదు. ఇది
ఇది మనకేం సెక్యులరిజంని వైలేట్ చేస్తున్నట్టుగా మాకేమీ అనిపించట్లేదు అని చెప్పి దీన్ని అప్హోల్డ్ అయితే కనుక చేశారు. బట్ ఇన్ దిస్ పర్టికులర్ యాక్ట్ ఒక్క ప్రొవిజన్ని మాత్రం స్ట్రైక్ ఆఫ్ చేశారండి. లైక్ సంథింగ్ రిలేటెడ్ టు అవార్డింగ్ ద హయ్యర్ డిగ్రీస్. సో హయ్యర్ డిగ్రీస్ని మనకి ఏంటి అని అంటే కనుక అవార్డు కూడా చేయొచ్చు అని చెప్పేసి ఒక ప్రొవిజన్ అయితే ఉంటుంది. అయితే హయ్యర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా యూనియన్ లిస్ట్లో భాగం అవి. సో స్టేట్ సబ్జెక్ట్ కాదు. సో స్టేట్ యూనియన్ లిస్ట్లో ఉండేటువంటి సబ్జెక్ట్ మీద లెజిస్లేషన్ దీంట్లో యాడ్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. సో ఆ ఒక్క ప్రొవిజన్ వరకు మేము స్ట్రైక్ ఆఫ్ చేస్తున్నాము అనేటువంటి దాన్ని మనకి స్ట్రైక్ ఆఫ్ చేశారు. ఎస్, సో మీకు ఇలా చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మీకు నేను మళ్ళీ పాయింట్స్ వైజ్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మళ్ళీ ఈ వీడియో మీరు వినాల్సిన అవసరం లేదు. ఆ పాయింట్స్ మీరు చదువుకుంటే కనుక మీకు సరిపోతుందండి. క్లియర్? Supreme Court upholds the validity of UP Madrasa Act, also confirms the state regulatory powers. So the only thing, ఇప్పుడు నేను చదువుతాను మీకు ఏంటంటే కనుక వెదర్ ఆర్ యూ ఓకే విత్ దోస్ పాయింట్స్ ఆర్ నాట్ అనేటువంటి విషయం మనకు అర్థమైతే సరిపోతుంది. సో చూడండి, The Supreme Court recently upheld the constitutionality of the UP Madrasa Education Board Act of 2004, which permits the state to regulate the Madrasa education standards. So Uttar Pradesh Board of Madrasa Education Act మనకి యూపీలో ఉండేటువంటి మద్రాసా ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ని వాటిని రెగ్యులేట్ చేయడానికి చేసినటువంటి చట్టం కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్. కోర్ట్ ఏం చేసింది? బ్యాలెన్స్ బిట్వీన్ రైట్స్ అండ్ రెగ్యులేషన్. రైట్స్ అంటే ఏం రైట్స్? ఇక్కడ ఫండమెంటల్ రైట్స్. So the court recognized the rights of the minorities under Article 30 to establish and administer educational institutions. See, minorities ki right ఉంటుంది, మేము ఒప్పుకుంటాం. కానీ however it emphasized that this right is not absolute. సో మీకు అబ్సల్యూట్ కాదు రైట్ ఏమి కూడాని. స్టేట్ క్యాన్ రెగ్యులేట్ ద స్టాండర్డ్స్ టు ఎన్ష్యూర్ ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్. సో ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ ప్రొవైడ్ చేయడానికి స్టేట్ మనకి ఏంటంటే కనుక దానికి రిలేటెడ్గా రెగ్యులేటరీ ఆస్పెక్ట్ని మనకి తీసుకురావచ్చు. దాంట్లో తప్పేముంది? తప్పేమీ లేదని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. ద స్టేట్ కెన్ ఇంపోజ్ ద రెగ్యులేషన్ కండిషన్స్ లైక్ ఫర్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆర్ రిసీవింగ్ ద ఎయిడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రికగ్నిషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. అకార్డింగ్ టు ద కోర్ట్, maintaining a standard of education is essential to ensure that students from these institutions are equipped with the necessary competencies. ఇక్కడ చదువుకుంటున్నటువంటి పిల్లలకి both the Muslim and as well as the non-Muslim students-కి సో ద రిక్వైర్డ్ కంపిటెన్సీ సో దట్ అక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ వెళ్ళి బయటకు వెళ్ళి సో జాబ్స్ చేయగలిగేటువంటి ఆ స్కిల్స్, ఆ నాలెడ్జ్ వీళ్ళని ఎక్విప్ చేయడానికి చేసే ప్రయత్నం ఈ రెగ్యులేటరీ మూవ్లో ఎటువంటి తప్పు లేదు. దెన్ the bench noted that education falls under entry number 25 of the concurrent list. ఇక్కడ పాయింట్ ఏం అర్థం చేసుకోవాలి? ఎడ్యుకేషన్ మనకి ఎందులో అండర్లోకి వస్తుంది? కాన్కరెంట్ లిస్ట్లోకి వస్తుందనే పాయింట్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలౌవింగ్ బోత్ ద యూనియన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్స్ టు లెజిస్లేట్ ఇట్. అంతే కదా, కాన్కరెంట్ లిస్ట్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ మీద ఇద్దరూ చేయొచ్చు కదా. బోత్ ద పార్లమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ లెజిస్లేచర్ కెన్ ఎనెక్ట్ ద లాస్. Recognized madrasas focus on imparting the religious education, but they also provide general education, thereby bringing them under article number 25. మద్రాసాస్ విషయానికి వస్తే మద్రాసాస్ రిలీజియస్ ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేస్తున్నాయి, బట్ దాంతోపాటుగా జనరల్ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్ట్ చేస్తున్నాయి. అంటే దీస్ ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఓన్లీ. మరి దీస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే దే కమ్ అండర్ ఎంట్రీ నెంబర్ 25, ఎడ్యుకేషన్ అండర్లోకి వస్తుంది. మరి ఎంట్రీ నెంబర్ 25 బోత్ ఇద్దరికీ పవర్ ఉన్నప్పుడు స్టేట్ లెజిస్లేచర్ దాని మీద యాక్ట్ చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు. రెగ్యులేట్ చేయొచ్చు. దట్ ఈజ్ వాట్ ఇట్ హ్యాస్ డన్. బట్ వాట్ ఇట్ కెనాట్ డూ ఏంటంటే inclusion of higher education. The court struck down the provisions of the 2004 Act that extended to higher education levels as well. వీళ్ళ మద్రాసాస్ లాంగ్వేజ్లో మనకి కామిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫాజిల్ అంటారండి. ఈ యొక్క హయ్యర్ డిగ్రీస్ని మనకి ఏంటంటే కనుక ఇవి అవార్డ్ చేయలేవు ఈ పర్టికులర్ యాక్ట్, ఎందుకంటే ఇది స్టేట్ లెజిస్లేషన్. మరి యాజ్ దీస్ ఓవర్లాప్ విత్ ద ఎంట్రీ నెంబర్ 66 ఆఫ్ ద యూనియన్ లిస్ట్. సో హయ్యర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ యూనియన్ లిస్ట్ అండర్లో పార్లమెంట్ చేయాలి. స్టేట్ గవర్నమెంట్ ఎక్కడ చేస్తుంది? స్టేట్ లెజిస్లేచర్కి పవర్ ఎక్కడ ఉంటుంది? కాబట్టి ఈ ఒక్క ప్రొవిజన్ స్ట్రైక్ ఆఫ్ చేస్తున్నాం మేము. హయ్యర్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఫాల్ అండర్ ద యూనియన్స్ ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్, దేర్ బై మేకింగ్ ద యాక్ట్స్ ప్రొవిజన్స్ ఆన్ దీస్ లెవెల్స్ అన్కాన్స్టిట్యూషనల్. ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోవాలండి. ఒక లెజిస్లేషన్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ప్రొవిజన్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో
2 ప్రొవిజన్స్ అన్‌కాన్‌స్టిట్యూషనల్ అంటే వ్యతిరేకం అనుకోండి. దట్ డజంట్ మీన్ థాట్ మొత్తం చట్టం అంతటిని కొట్టేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఈ 2 ప్రొవిజన్స్‌ని మాత్రం స్ట్రైక్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. సో, అదే విధంగా కూడా మనకి ఇక్కడ ఇదే విధంగా చేశారనమాట. ఏ ప్రొవిజన్ అయితే ఈ యొక్క హయ్యర్ డిగ్రీస్‌ని మనకు అవార్డ్ చేస్తోందో ఆ ప్రొవిజన్స్‌ని స్ట్రైక్ ఆఫ్ చేశారు. మద్రాసాస్‌ని ఇన్ జనరల్‌గా రెగ్యులేట్ చేసేటువంటి ప్రొవిజన్స్ అన్నిటిని కూడా కాన్స్టిట్యూషన్‌కి అప్‌హోల్డ్ చేసేయడం జరిగింది. కాన్స్టిట్యూషన్‌కి ఇట్ వాస్ ఇన్ కన్ఫర్మిటీ. స్టార్టింగ్ చదువుకున్నాం కదా, కాంప్లిమెంటరీ టు ద కాన్స్టిట్యూషనే ఉంది తప్ప ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ద కాన్స్టిట్యూషన్ ఎక్కడా లేదని చెప్పి మనకి చెప్పడం జరిగింది. ద కోర్ట్ అప్‌హెల్డ్ ద యాక్ట్స్ ప్రొవిజన్స్ లైక్ అలవింగ్ ద బోర్డ్ టు సెట్ ద స్టాండర్డ్స్ ఫర్ కరికులం, టీచర్ క్వాలిఫికేషన్స్ ఎలా ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి అనే ఒక స్టాండర్డ్స్ని పెట్టిందనమాట. ద జడ్జిమెంట్ స్టేటెడ్ దట్ ఎన్ష్యూరింగ్ ద మినిమమ్ కాంపిటెన్సీ లెవెల్స్ విల్ హెల్ప్ ద మద్రాసా స్టూడెంట్స్ పార్టిసిపేట్ మీనింగ్ఫుల్లీ ఇన్ ద సొసైటీ. So UP Madrasa Education Act is empowered by Act to prescribe the curriculum standards, teacher qualifications, infrastructure requirements so that quality education అనేటువంటి దాన్ని మద్రాసాస్లో అందజేయడానికి చేసినటువంటి చట్టం. ఇప్పుడు చెప్పండి, ఈ యాక్ట్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడా కాదా? ఎస్, కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్. రైట్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏ ఆర్టికల్? ఆర్టికల్ 30. ఇప్పుడు ఇది రైట్ నేను అబ్సల్యూట్ అంటాను, కరెక్టా తప్ప? ఎస్, నో, దిస్ ఈజ్ నాట్ అబ్సల్యూట్. ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు సర్టెన్ రెస్ట్రిక్షన్స్. సో దీని మీద మనకి గవర్నమెంట్ రెగ్యులేట్ చేయొచ్చా లేదా, లా చేయొచ్చా లేదా? ఎస్, దే కెన్ రెగ్యులేట్. బట్ హవెవర్ సెక్యులర్ యాక్టివిటీస్ని మాత్రమే రెగ్యులేట్ చేయాలి తప్ప రిలీజియస్ యాక్టివిటీస్లోకి ఇంటర్ఫియర్ అవ్వకూడదు. ఎస్, వీళ్ళు యూపీ బోర్డ్ ఆఫ్ మద్రాసా యాక్ట్ ద్వారా హయ్యర్ ఎడ్యుకేషన్ డిగ్రీస్ని కూడా కన్ఫర్ చేయొచ్చా? నో. వై బికాస్ దే ఆర్ పార్ట్ ఆఫ్ యూనియన్ లిస్ట్. సో దట్ మీన్స్ ఓన్లీ ఇట్స్ ఎ పార్లమెంట్స్ ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్. స్టేట్ కెనాట్. సో మనకి ఏంటంటే కనుక దాన్ని ఎక్సర్సైజ్ చేయలేదు. ఎస్ అండి, దిస్ ఈజ్ వాట్ యూ షుడ్ అండర్స్టాండ్. వీటి మీద అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫర్ షూర్ క్వశ్చన్స్ అయితే కనుక మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్ అండి. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. వై డిడ్ సుప్రీం కోర్ట్ అప్హోల్డ్ ద యూపీ మద్రాసా యాక్ట్? ద సేమ్ అండి, తర్వాత రోజు ఆర్టికల్ పబ్లిష్ అయిందన్న ఉద్దేశంతో మనం అయితే యాడ్ చేసాము. సో దీంట్లో మళ్ళీ కొత్తగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం లేదు, మీకు ఆల్రెడీ అన్ని విషయాలు చాలా క్లియర్గా తెలుసు. జస్ట్ అలా చదువుకుని వెళ్ళిపోతే చాలు. ద సుప్రీం కోర్ట్ రీసెంట్లీ అప్హెల్డ్ ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ యూపీ బోర్డ్ ఆఫ్ యాక్ట్ని చేశారు. సో దిస్ డెసిషన్, దీంట్లో ఒకటి స్ట్రైక్ ఆఫ్ చేశారు. ఏంటది? డిజలవింగ్ ద బోర్డ్ ఫ్రమ్ అవార్డింగ్ ద హయ్యర్ డిగ్రీస్. హయ్యర్ డిగ్రీస్ ఇవ్వకూడదు అనే కదా చెప్పారు. సపోర్ట్స్ రెగ్యులేటింగ్ మద్రాసాస్ ఫర్ సెక్యులర్ ఎడ్యుకేషన్ వితౌట్ ఇన్ఫ్రింజింగ్ ఆన్ ద రిలీజియస్ ఫ్రీడమ్స్. సో 2004 యాక్ట్ ఎందుకు తీసుకుని వచ్చారు? మద్రాసాస్ని రెగ్యులేట్ చేయడానికి, లైక్ కరికులంని ఫిక్స్ చేయడానికి, నెక్స్ట్ వచ్చేసి టీచర్స్ క్వాలిఫికేషన్స్ స్టాండర్డ్స్ పెట్టడానికి, సో ఎగ్జామినేషన్ స్టాండర్డ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇది చేయడానికి వెంటనే పెట్టారు మనకి. ఇట్ కవర్స్ అబౌట్ 24,000 మద్రాసాస్. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అనా కాదనా? కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అని చెప్పడం జరిగింది. సో ఓకే, ద కోర్ట్ ఎంఫసైజ్డ్ దట్ స్టేట్స్ కెన్ రెగ్యులేట్ సెక్యులర్ ఎడ్యుకేషన్ మద్రాసాస్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ రెస్పెక్ట్ దర్ రిలీజియస్ క్యారెక్టర్ అండ్ డస్ నాట్ ఇన్ఫ్రింజ్ అపాన్ దేర్ మైనారిటీ రైట్స్. వాళ్ళ యొక్క మైనారిటీ రైట్స్ ఇన్ఫ్రింజ్ అయ్యేంత వరకు కూడా మనకి ఎటువంటి ప్రాబ్లము లేదు. సో బ్యాలెన్సింగ్ వేటిని బ్యాలెన్స్ చేస్తుంది? ఒక పక్కన ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ని, మరొక పక్కన రిలీజియస్ అటానమీని మనకి ఏంటంటే కనుక బ్యాలెన్స్ చేస్తూ జడ్జిమెంట్ అయితే మనకి చెప్పడం జరిగింది. వీ హ్యావ్ టు బ్యాలెన్స్ దట్ అని చెప్పారండి. యూనిఫామ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ చట్టాన్ని మనకి తీసుకుని వచ్చారు. అలహాబాద్ హైకోర్టు చెప్పినటువంటి జడ్జిమెంట్ని స్ట్రైక్ ఆఫ్ చేశారా లేదా? ఎస్, చేశారు. అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పింది? సెక్యులరిజంకి మనకి వ్యతిరేకంగా ఉంది. సెక్యులరిజం అనేటువంటిది మనకి ఏంటంటే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్. సో ద బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ వైలేట్ చేసినప్పుడు మనకి మరి ఇది కాదు కదా అని చెప్పేసి వాళ్ళు స్ట్రైక్ ఆఫ్ చేస్తే దాన్ని సుప్రీంకోర్టు ఏం చేశారు? ఆర్డినరీ లెజిస్లేషన్స్ని మనకి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ తోటి వైలేట్ చేస్తుందని చెప్పి ఛాలెంజ్ చేయడం కరెక్ట్ కాదు. స్పెసిఫిక్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ని వైలేట్ చేసినప్పుడు మాత్రమే మనం ఏంటంటే దాన్ని ఛాలెంజ్ చేయాలి అనేటువంటి మాట చెప్పారనే విషయం మీకు ఆల్రెడీ తెలుసు. ఎస్, దెన్ మనకి ఏంటి అని అంటే ఆర్టికల్ నెంబర్ 21A ఏంటి, ఆర్టికల్ నెంబర్ 30 ఏంటి, ఆర్టికల్ నెంబర్ 29 ఏంటి అనేటువంటి పాయింట్స్ మీకు ఇక్కడ రాసామండి. సో I hope you enjoyed these particular articles. And finally, then the next important article, state has no right to acquire every private property, asserts Supreme Court. సో దిస్ ఈజ్ అనదర్ వెరీ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అండి మనకిది. సో సుప్రీం కోర్ట్ అయితే కనుక మనకైతే డెలివర్ చేశారు. దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద ప్రైవేట్ ప్రాపర్టీ. సో ప్రైవేట్ ప్రాపర్టీ సంగతి ఏంటి? దే డజంట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఎక్వైర్ ప్రతి ప్రైవేట్ ప్రాపర్టీని కూడా ఇదేంటంటే కనుక పబ్లిక్ వెల్ఫేర్ గురించి లేకపోతే కమ్యూనిటీ ఇంట్రెస్ట్లో ఏంటంటే కనుక దీన్ని మేము తీసేసుకుంటున్నామని ఎక్వైర్ చేసి రీడిస్ట్రిబ్యూట్ చేయకూడదు.
అనేటువంటి జడ్జిమెంట్ మనకైతే చెప్పడం జరిగింది. బట్ స్ట్రైట్ అవే దీంట్లోకి వెళ్ళిపోయే కన్నా కూడా ముందు బేసిక్స్ కొన్ని విషయాలు తెలుసుకుని అప్పుడే జడ్జిమెంట్ని అర్థం చేసుకోవడం, సో దట్ యూ కెన్ అప్రిషియేట్ ఇన్ ఏ బెటర్ వే. ఎస్. So on November 5th, a 9-judge constitution bench of the Supreme Court ruled that the government does not have the authority to acquire and redistribute all privately owned properties by categorizing them as material resources of the community under Article number 39 of B of the Constitution. ఏం అర్థమై ఉండదు, నో ప్రాబ్లం, ఏం అర్థం కాకపోయినా కూడా. సో ఇప్పుడు ఈ నెక్స్ట్ 10 minutesలో ఈ ఆర్టికల్ ఏంటి అనేటువంటిది అర్థం చేసేసుకుందాం క్లియర్గా. ఎస్. సో ద కీ క్వశ్చన్స్ దట్ హ్యావ్ బీన్ రైజ్డ్ మనం తీసుకున్నట్లయితే కనుక, సో ద వ్యాలిడిటీ ఆఫ్ ఆర్టికల్ నెంబర్ 31C. సో 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇక్కడ మనకి. ఆర్టికల్ నెంబర్ 31C. సో సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక మనకి 39B. ఇట్స్ 39B. ఎస్. So, whether article number 31C, the constitutional provision addressing the right to property, remains valid despite various amendments and court rulings that have previously struck down these amendments. ఆర్టికల్ నెంబర్ 31C మనం తీసుకున్నట్లయితే కనుక ఇట్ హ్యాస్ బీన్ సబ్జెక్ట్ టు మల్టిపుల్ కోర్ట్ జడ్జ్మెంట్స్. సో ఈ 31C మీద మల్టిపుల్ కోర్ట్ జడ్జ్మెంట్స్ అయితే కనుక మనకి పాస్ చేశారు. సో దాని మీద ఇంకా ఓవరాల్గా అసలు ఈరోజు ఆర్టికల్ నెంబర్ 31C ఉందా లేదా, అసలు ఈజ్ ఇట్ స్టాండ్స్ లైక్ ఈజ్ ఇట్ యాక్టివ్ ఆర్ నాట్, ఆ ప్రొవిజన్ ఎంతవరకు యాక్టివ్ అనేటువంటి దాన్ని సుప్రీంకోర్టు ఫస్ట్ కీ క్వశ్చన్గా మనకి కన్సిడర్ చేశారు. సెకండ్ వన్ 39B లో మనకి ఏం చెప్తారు అని అంటే, ద కాన్సెప్ట్ ఆఫ్ ఇట్స్ అప్లికేషన్ ఫర్ పాలసీస్ రీడిస్ట్రిబ్యూటింగ్ ద రిసోర్సెస్ ఫర్ అచీవింగ్ ద సోషల్ జస్టిస్. ఏవేంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అనేవి చూద్దాం ముందు. ఆర్టికల్ నెంబర్ 39B తీసుకున్నాం అనుకోండి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 39B కంటే తీసుకునే ముందు ఇవి మనకి ఏంటివి ఎందులోకి వస్తాయి, డిపిఎస్పీస్లోకి వస్తాయి. సో షార్ట్కట్లో రాసేసాను. డిపిఎస్పీస్ అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇవి మనకి ఏం చేస్తాయి, దీస్ ఆర్ బేసికల్లీ ద డైరెక్షన్స్. ఎవరికి ఇష్యూ చేశారు, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ద డేకి మనకి ఇష్యూ చేసింది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద గవర్నమెంట్ ఆఫ్ ద డేకి ఇష్యూ చేసింది. ఏమని, నెక్స్ట్ 5 years పాటు మీరు రూల్ చేస్తారు కదా. సో మీరు రూల్ చేసేటప్పుడు మీరు ఈ యొక్క ప్రొవిజన్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంది అని చెప్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేటువంటి వాటిని మనకు తీసుకుని రావడం జరిగింది. నౌ టెల్ మీ, ఆర్ దీస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లీగల్లీ ఎన్ఫోర్సిబుల్? చాలా పెద్ద పదం అండి, లీగల్లీ ఎన్ఫోర్సిబుల్. అంటే ఈ ప్రొవిజన్స్ ఒకవేళ గవర్నమెంట్ వైలేట్ చేసినట్లయితే ఎవరైనా, ఇప్పుడు మీకులా పాలిటీ అంతా ఎక్స్పర్ట్స్ అయిన వాళ్ళు, కాన్స్టిట్యూషన్ కంప్లీట్గా తెలుసున్న వాళ్ళు, మీకు లాంటి వాళ్ళు ఎవరైనా వెళ్ళి ఇప్పుడు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ కేసు వేయచ్చా ఎవరి మీద, గవర్నమెంట్ మీద? లైక్ సో ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి మనకి డైరెక్షన్స్ ఇష్యూ చేశారండి కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్కి ఫాలో అవ్వమని. బట్ గవర్నమెంట్ ఏంటంటే కనుక వాటిని ఫాలో అవ్వలేదు. అందుకని మీరు కోర్టుగా మీరు ఏంటంటే గవర్నమెంట్ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఎవరైనా కూడా కోర్టుకు వెళ్ళి కేసు వేయచ్చా అంటే నో. Because the directive principles of state policy are not legally enforceable. So then the court will say that, please be very clear, the DPSPs are not legally enforceable. Yes. ఈ లీగల్లీ అండ్ ఈ డిపిఎస్పీస్లోనే వన్ ఆఫ్ ది ఆర్టికల్ 39B ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. 39B ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే, మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ద కమ్యూనిటీ ఏవైతే ఉన్నాయో దే హ్యాస్ టు బి రీడిస్ట్రిబ్యూటెడ్ టు సర్వ్ ద పబ్లిక్ వెల్ఫేర్. సో పబ్లిక్ యొక్క వెల్ఫేర్ గురించి, పబ్లిక్ ఇంట్రెస్ట్ పర్పస్ గురించి మెటీరియల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిల్ని మనకి ఏంటంటే కనుక రీడిస్ట్రిబ్యూట్ చేయాల్సినటువంటి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మనకి గవర్నమెంట్కి ఉంది అని చెప్పేసి మనకి ఆర్టికల్ నెంబర్ 39Bలో మనకి మెన్షన్ చేశారు. 39C ఏం చెప్తుంది, the ensure that wealth and means of production are not concentrated to that of the common detriment. సో ద వెల్త్ కానివ్వండి, మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ కానివ్వండి కొంతమంది చేతుల్లో మాత్రమే ఉండిపోకుండా, సో ఇట్ షుడ్ నాట్ బి కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ ఇన్ ద ఫ్యూ హ్యాండ్స్, సో విత్ రెస్ టువర్డ్స్ ద కామన్ డెట్రిమెంట్ టు దట్ ఆఫ్ ద అదర్ పీపుల్లా ఉండకూడదు. ఆర్టికల్ నెంబర్ 31Cకి వచ్చే ముందు 39B అర్థమైంది, 39C అర్థమైంది. ఇవి రెండు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేటువంటి విషయం కూడా మీకు తెలుసు. ఇవి ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి, మీరు నేనునా? నో, గవర్నమెంట్. సో ద గవర్నమెంట్ హ్యాస్ టు ఇంప్లిమెంట్ నౌ 39B అండ్ యాజ్ వెల్ యాజ్ 39Cని మనకి గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి. ఇది ఇంప్లిమెంట్ చేయడానికి
గవర్నమెంట్కి ఏమనిపించిందంటే, ఇప్పుడు నేను ఇలా ఏదైనా ఒక లా తీసుకొస్తే కనుక ఎలాగా 39(b)ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా చేయడానికి ఏదైనా ఒక లాని తీసుకొచ్చాననుకోండి, ఎవరో ఒకళ్ళు ఏం చేస్తారంటే ఆర్టికల్ నెంబర్ నా 14 వైలేట్ అయిందనో, లేకపోతే 19 వైలేట్ అయింది, లేదా నాకు రైట్ టు ప్రాపర్టీ ఉంది 31 వైలేట్ అయ్యింది అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతారు. అప్పుడు నేను చేసినటువంటి లెజిస్లేషన్ స్ట్రైక్ ఆఫ్ చేసేస్తుంది సుప్రీంకోర్టు అని పార్లమెంట్కి ముందుగానే అర్థమైంది. సో ఏం చేయాలి ఇప్పుడు? తను చేసినటువంటి చట్టాలని ఇన్ కేస్ ఈవెన్ దో ఇవి వైలేట్ చేసినా కూడా, అంటే 14, 19, 31 ప్రొవిజన్స్ని వైలేట్ చేసినా కూడా ఏం చేయాలి? కాపాడుకోవాలి. అదే ఆర్టికల్ 31C. ప్రొవైడ్స్ ఇమ్యూనిటీ ఫ్రమ్ ద జ్యుడిషియల్ ఛాలెంజ్ for any law which is enacted to implement the directives in 39(b) and (c), even though it violates article number 14, article number 19, article number 31. 14 వైలేట్ అయినా, 19 వైలేట్ అయినా, 31 వైలేట్ అయినా, ఈ 3 ఆర్టికల్స్, ఈ 3 ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినా కూడా నేను 39(b) అండ్ యాజ్ వెల్ యాజ్ సిని ఇంప్లిమెంట్ చేయడానికి చేస్తున్నటువంటి చట్టాలని కోర్టు చూడకూడదు. సో కోర్టు జ్యుడిషియల్ రివ్యూ చేయకూడదు. సో కోర్టు నన్ను ఏం అనకూడదు. ఆ లాస్ని ప్రొటెక్ట్ చేస్తున్నాను నేను ఈ ఆర్టికల్ ద్వారా అని చెప్పి 31Cని మనకి తీసుకుని వచ్చారు. ఎస్, మరి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? స్టేట్ది. అదే పాయింట్ ఇక్కడ రాసాం. ద DPSPs include articles 39(b) and (c) are the duties of the state to implement, but they are not enforceable through that of the courts. Now let us address the first question, that is question number 1, validity of article number 31C. ఇందాక అనుకున్నాం కదండి 31Cని మనకి ఏంటంటే కనుక, సో యూ కెన్ జస్ట్ పాజ్ ద వీడియో, టేక్ ఏ 5-minute బ్రేక్, సో ఫ్రెష్ అప్ యువర్ మైండ్ అండ్ దెన్ యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ కంటిన్యూ ద లెక్చర్ అండి. ఓకే, సో దట్ ఇంకా బాగా అర్థమవుతుంది అప్పుడు. కమింగ్ టు ఆర్టికల్ నెంబర్ 31Cకి వచ్చేసరికి ఏంటంటే కనుక, ఇప్పుడు ఇది వ్యాలిడా కాదు, ఎంతవరకు వ్యాలిడ్ అనేటువంటి దాన్ని మనకి సుప్రీంకోర్టు డిసైడ్ చేసింది ఈ పర్టికులర్ కేసులో. ఏం డిసైడ్ చేసింది అని చెప్పే ముందు అది అర్థం అవ్వాలంటే, దాన్ని మనం బెటర్ అప్రిషియేట్ చేయాలంటే ముందు అసలు ఆర్టికల్ 31C ఎందుకు తీసుకొచ్చారో మనకు అర్థం కావాలి. మీకు ఇప్పటికే అర్థమైంది 39(b) and (c) ఉన్నాయి. వాటిని ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే కనుక నా లాస్ని నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి అని చెప్పి మనం ఏంటి అని అంటే కనుక పార్లమెంట్ తీసుకొచ్చినటువంటి చట్టం ఈ 31C. చూడండి, ద 25th Constitutional Amendment Act 1971 introduced the Article 31C to prioritize certain directive principles of state policy over fundamental rights. This article was introduced to address the judicial obstacles in implementing article number 39(b), which is distribution of resources for public welfare, and 39(c), which is prevention of the wealth concentration. ఈ రెండిటిని కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇంప్లిమెంట్ చేయడానికి మధ్యలో జ్యుడిషియరీ అడ్డొస్తూ ఉంటుంది, వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయ్యాయి అని చెప్పేసి. సో ఇలా కాకుండా ఉండాలి అని అంటే, నేను తప్పించుకోవాలి అని అంటే కనుక 39(b) and (c)ని నేను ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు 14, 19, 31 ఏవి వైలేట్ అయినా కూడా సో నాకు సంబంధం లేదు, సో నేను వీటిని ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్పి మనకి కోర్టు తీసుకుని వచ్చిందండి. ఈ చట్టాలన్నిటికీ ఒక షీల్డ్ని మనకి తీసుకుని వచ్చిందనమాట. 31C ఈజ్ లైక్ ఏ షీల్డ్, ప్రొటెక్టివ్ షీల్డ్. వేటికి? లాస్కి. ఏ లాస్కి? 39(b) and 39(c)ని ఇంప్లిమెంట్ చేసేటువంటి చట్టాలకు ఒక షీల్డ్ అనమాట. It provided immunity to any law which enacted for the directives in Article 39(b) and (c) from being challenged on the grounds of violating 14, 19 and as well as 31. Additionally, it stated that such laws could not be subject to judicial review. ఇంకొక పదం ఏం చెప్పారంటే, ఇలా చేసినటువంటి చట్టాలు ఏవి కూడా జ్యుడిషియల్ రివ్యూకి సబ్జెక్ట్ చేయకూడదు, అంటే జ్యుడిషియరీ చూసి వీటిని స్ట్రైక్ ఆఫ్ చేయకూడదు ఇన్ కేస్ వైలేట్ చేసినా కూడా అని. దిస్ ఈజ్ వాట్ ఈస్ ఎ గేమ్ అండి. మనకి పార్లమెంట్కి సుప్రీంకోర్టుకి మధ్య నడుస్తున్నటువంటి గేమ్ ఇదంతా కూడాను. సో ముందు పార్లమెంట్ కౌంట్ చేసింది, నౌ ఇట్స్ అ టర్న్ ఫర్ సుప్రీంకోర్టు. ఇలా చేసిన ఇప్పుడు ఆర్టికల్ నెంబర్ 31Cని మనకి చేశారు కదా, ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మీకు ఇమీడియట్గా స్ట్రైక్ అవ్వాలి? 25th Constitutional Amendment Act 1971 ద్వారా మనకి పార్లమెంట్ తీసుకుని వచ్చింది. అగైన్ మళ్ళీ మీకులా ఉండేటువంటి కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ వీళ్ళు కూడా ఏం చేశారు? సుప్రీంకోర్టుకి పట్టుకెళ్ళిపోయారు. సుప్రీంకోర్టుకి పట్టుకెళ్ళిపోయి ఈ 25th Constitutional Amendment Actని మనకి ఛాలెంజ్ చేశారు ఇన్ ద ఫేమస్ కేస్ కాల్డ్ యాజ్ కేశవానంద భారతి కేస్ 1973.
So, in Keshwananda Bharati case, the Supreme Court reviewed the 25th Amendment 1971. రివ్యూ చేసి ఏం చెప్పారు అని అంటే కనుక సి పార్లమెంట్ కెనాట్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్ టు అబ్రోగేట్ ద ఫండమెంటల్ రైట్స్ యాజ్ దీస్ ఆర్ ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో మనకి సుప్రీంకోర్టుకి ఏమనిపించిందంటే ఇప్పుడు ఎలా ఏంటి ఇప్పుడు పార్లమెంట్ బాధ ఏంటి, 39B అండ్ Cని ఇంప్లిమెంట్ చేస్తారట. సరే, సో 39B అండ్ 39Cని ఇంప్లిమెంట్ చేస్తారటండి. ఇంప్లిమెంట్ చేయడానికి ఒకవేళ ఆర్టికల్ 14, 19, 31 వైలేట్ అయినా కూడా సుప్రీంకోర్టుగా మీరు దీన్ని స్ట్రైక్ ఆఫ్ చేయకూడదట. అది పార్లమెంట్ యొక్క బాధ అని చెప్పేసి మనకి క్లియర్గా పిటిషన్లో మనకి చెప్పడం జరిగింది. ఇది అన్కాన్స్టిట్యూషనల్ కదా అనేటువంటి దాన్ని సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సరే 39B అండ్ 39Cని మరి ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? సుప్రీంకోర్టుదే, పార్లమెంట్దే కదా, సో గవర్నమెంట్దే కదా, లెట్ దెమ్. బట్ కానీ జ్యుడిషియల్ రివ్యూని తీసేస్తాను అని అంటే మాత్రం ఒప్పుకునేది లేదు. సో జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు ఏంటంటే సెకండ్ పార్ట్ వరకు, అంటే జ్యుడిషియల్ రివ్యూని తీసేస్తాను అనే పార్ట్ని తీసేసి ఫస్ట్ దాన్ని సరే ఇటు అప్హెల్డ్ చేశారనమాట. దీన్ని క్లియర్. నా ఇప్పుడు పార్లమెంట్ టర్న్. ఇప్పుడు పార్లమెంట్ ఏం చేసిందంటే కనుక, సో ద కోర్ట్ స్ట్రక్ డౌన్ ద పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 31C విచ్ ఎక్స్క్లూడెడ్ జ్యుడిషియల్ రివ్యూ యాజ్ దిస్ వైలేటెడ్ ద బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ బై ousting the court's jurisdiction. However, the first part of article 31C which prioritized the laws under article 39B and C over fundamental right was upheld as valid. దెన్ నా ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ టర్న్. ఇప్పుడు పార్లమెంట్ ఏం చేశారు అని అంటే కనుక, 39B and C చేసినటువంటి దాన్ని సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ అని డిక్లేర్ చేసేసింది. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? 39B and C ఒక్కటే ఏంటి, అన్నీ రాసేద్దాం. ఎనీ అంటే మొత్తం 36 నుంచి 51 వరకు ఉన్న డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏది ఇంప్లిమెంట్ చేస్తానన్నా కూడా 14, 19, 31లో వైలేట్ అయినా కూడా 14, 19 నాట్ 31 అండి, 14, 19 వైలేట్ అయినా కూడా మనకేంటి అని అంటే కనుక ఏం చేద్దాం, అప్పుడు కూడా స్ట్రైక్ ఆఫ్ చేయకూడదు అనేటువంటి దాన్ని రాసేద్దామని చెప్పి తీసుకొచ్చారు. అదే పాయింట్ చూడండి. ఫాలోయింగ్ ద కేశవానంద భారతి జడ్జిమెంట్, పార్లమెంట్ ఎక్స్పాండెడ్ ద ఆర్టికల్ నెంబర్ 31C త్రూ ద 42nd అమెండ్మెంట్ ద్వారా మనకి ఏం చేశారు, సో దాన్ని మనకి ఏం చేశారంటే ఇట్ హ్యాస్ ఎక్స్పాండెడ్ ఆర్టికల్ 31Cని ఇంకా ఎక్స్పాండ్ చేశారు. లైక్ దిస్ అమెండ్మెంట్ ఎక్స్టెండెడ్ ద ఇమ్యూనిటీ టు ఆల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇన్ పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, నాట్ జస్ట్ దోస్ ఇన్ 39B and C. ఎర్లియర్ ఏంటి, 39B and C వరకు ఇంప్లిమెంట్ చేసుకుంటాం, 14, 19, 31 వైలేట్ అయినా కూడా కొంచెం చూసి చూడనట్టుగా వదిలేయండి అని చెప్పారు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు సరే అందో, సో దాన్ని మనకి ఏం చేశారంటే ఇప్పుడు 39B and C కాదు, ఏ డైరెక్టివ్ ప్రిన్సిపల్ అయినా కూడా మేము ఏంటంటే కనుక సో అమెండ్ చేసుకుంటాము, వాటిని ఇంప్లిమెంట్ చేసినా ఇప్పుడు 14, 19, 31లో వైలేట్ అయినా కూడా సో మీరు క్వశ్చన్ చేయొద్దు అంటే దిస్ మీన్స్ ఎనీ లా passed to implement any DPSP could override the fundamental rights under article number 14 and as well as 19 అని పార్లమెంట్ చేసింది. నౌ ఫైనల్లీ ద సుప్రీంకోర్ట్ టర్న్. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేశారంటే, మీకు అనవసరంగా 39B and Cని కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అని చెప్పి డిక్లేర్ చేశాము, దాన్ని మీరు ఇప్పుడు ఏం చేసేసారంటే కంప్లీట్ ఎనీ DPSP అని చెప్పి మార్చేశారు, ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు అని మినర్వా మిల్స్ కేస్ 1980. In Minerva Mills case, Union of India, the Supreme Court struck down the expanded scope of Article 31C which is introduced by the 42nd Amendment. అంటే 39B and as well as 39C దగ్గర నుంచి ఎనీ అనే వర్డ్కి మార్చేశారు, ఎనీ DPSP అనేటువంటి దానికి. సో ఇప్పుడు దీన్ని మనకి ఏం చేశారు అని అంటే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈ అమెండ్మెంట్ని కొట్టేసిందండి. ఈ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా యాడ్ చేసిన ఈ ప్రొవిజన్ని మనకి కొట్టేసి ఏమీ లేదు 39B and 39C వరకు మాత్రమే ఉంచాము. The court held that extending the primacy of all DPSPs over Article 14 and 19 would violate the basic structure of the Constitution. The ruling emphasized that fundamental rights and DPSPs must be balanced వేలో ఉండాలి, అంతే తప్ప fundamental rights could not be completely subordinated to DPSPs. ఇప్పుడు ఏమైపోయింది, DPSPs ఇంప్లిమెంట్ చేయడానికి ఫండమెంటల్ రైట్స్ని కాంప్రమైజ్ చేసేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో దట్ ఈస్ నాట్ ద వే, రైట్? సో the fundamental rights are not subordinate to DPSPs. So in fact they have to
to go both hand in hand. They have to maintain harmony with each other is what something so the court has held. సో ఫైనల్లీ సుప్రీంకోర్ట్స్ డెసిషన్ ఇన్ 2024. ఇప్పుడు ఉన్న జడ్జిమెంట్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు సుప్రీంకోర్టుని ఇదే క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు కేశవానంద భారతి కేసు వచ్చింది, లేకపోతేనేమో తర్వాత మినర్వా మిల్స్ కేసు వచ్చింది, ఇవన్నీ రకరకాల కేసెస్ వచ్చాయి. అసలు ఈ రోజున ఆర్టికల్ 31C పొజిషన్ ఏంటి అనేటువంటి క్వశ్చన్ అడిగారండి. ఆర్టికల్ 31C పొజిషన్ ఏంటి అని అనగానే మనకి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, పోస్ట్ కేశవానంద భారతి కేసు అంటే మినర్వా మిల్స్ కేసు స్ట్రైక్ ఆఫ్ చేసేసింది కదా. 42nd అమెండ్మెంట్ కంటే ముందు ఏమున్నాయి, ఓన్లీ 39B అండ్ 39Cని ఇంప్లిమెంట్ చేసుకుంటాము. ఒకవేళ 14, 19 వైలేట్ అయినా కూడా మీరు ఇది చేయకండి అని చెప్పారు కదా. ఇక్కడ వరకు మాత్రమే కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్. ఎందుకంటే మరి కేశవానంద భారతి కేసులో ఇక్కడ వరకే కదా మనకి వ్యాలిడ్ అని చెప్పింది. తర్వాత మినర్వా కేసులో మిల్స్ కేసులో ఈ 39B అండ్ 39Cని కూడా ఏం చేశారు, ఎనీ అని మార్చేశారు కదా, దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేసేసింది. అదేం లేదు ఇప్పుడు. సో ఫైనల్లీ దిస్ ఈజ్ వాట్ ఈస్ ద స్టాండింగ్ టుడే యాజ్ ఆఫ్ 2024. 31C అర్థం ఏంటంటే, ఇన్ కేస్ పార్లమెంట్ కెన్ మేక్ ఎనీ లా వేర్ ఇన్ ఆర్డర్ టు ఇంప్లిమెంట్ 39B అండ్ యాజ్ వెల్ యాజ్ 39Cని ఇంప్లిమెంట్ చేయడానికి ఒకవేళ 14 అండ్ యాజ్ వెల్ యాజ్ 19 వైలేట్ అయినా కూడా పర్వాలేదు అనేటువంటిది లా. ద సుప్రీం కోర్ట్ క్లారిఫైడ్ దాట్ ఇట్ డిడ్ నాట్ స్ట్రైక్ డౌన్ ఆర్టికల్ 31C ఎంటైర్లీ. Instead, the court confirmed that the post Kashwananda Bharati position was restored, meaning that Article 39B and Article 39C remain protected under Article number 31C. This is what is the final ending. Now, conditions for applicability of Article 31C. So, what was the purpose? The law must be aimed at giving the effect to the policy of state to implement a direct to principles of 39B and 39C ని అలా ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి లెజిస్లేచర్ ఒక డిక్లరేషన్ అనేటువంటి దాన్ని మనకి ఇవ్వాలి, సో దట్ టు ఫుల్ఫిల్ దట్ పర్టికులర్ అప్లికేషన్, అండ్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు జుడిషియల్ రివ్యూ యాజ్ వెల్ దట్ పర్టికులర్ ఇంటెంట్. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఆర్టికల్ నెంబర్ 39B. 39Bలో మనకి చూసుకున్నట్లయితే మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ద కమ్యూనిటీ. సో ఎవ్రీ ప్రైవేట్ ప్రాపర్టీ ఈజ్ నాట్ మెటీరియల్ రిసోర్స్ ఆఫ్ ద కమ్యూనిటీ. సో ద స్టేట్ కెనాట్ ఎక్వైర్ ద ప్రాపర్టీ, ఎవ్రీ ప్రైవేట్ ప్రాపర్టీ, ప్రతి ప్రైవేట్ ప్రాపర్టీని కూడా ఇవి మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ద కమ్యూనిటీ అని చెప్పేసి మనకి ఎక్వైర్ చేయలేదు. The government cannot acquire and redistribute all privately owned properties by categorizing them as material resources of the community under article number 39B. ఎస్. సో దీన్ని మనకి ఏంటంటే కనుక ఇంతకు ముందు కేసులో ద స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ రంగనాథ్ కేసులో కూడా, రెడ్డి కేసులో కూడా మనకైతే చెప్పడం జరిగింది. ఎస్. అండ్ DPSPs ఆర్ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సిబుల్ బై ద కోర్ట్స్. So these are the important articles, friends, this week. So I hope you enjoyed the class. So if you have enjoyed the class, please do like it and as well as comment your opinion. So that we will definitely continue this Polity weekly series, but everything based upon your commitment with us. So that you should show us that you are with me. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ నోట్స్ మీకు అప్లోడ్ చేయబడుతుంది, సో దట్ మీరు ఏంటంటే కనుక ఈ యొక్క నోట్స్ని మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు స్టడీ కూడా చేసుకోవచ్చు. అగైన్ చెప్తున్నంతసేపు చదువుతున్నంతసేపు మనకు అర్థమైనట్టు ఉంటుంది, బట్ కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇట్ విల్ బి ఎవాపరేటెడ్. రిపీటెడ్ రివిజన్ ఇస్ ద కీ. నేను ఇదే విషయం డైలీ లైవ్ క్లాసెస్లో కూడా మన స్టూడెంట్స్కి కూడా నేను అదే చెప్తుంటాను, రిపీటెడ్ రివిజన్ ఇస్ ద కీ అని చెప్పేసి. ఒకవేళ మీకు నా క్లాసెస్ కూడా మీకు నచ్చినట్లయితే మనది కరెంట్ అఫైర్స్ అనేటువంటి కోర్స్ కూడా ఉంది, అండ్ అలాగే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. యూ కెన్ డూ వాచ్ దెమ్ యాజ్ వెల్. అండ్ మన యొక్క UPSC ఇన్ఫినిటీ ప్రోగ్రాంలో కూడా మీరు జాయిన్ అయినట్లయితే మీకు ఇంతే క్రిస్టల్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడడం జరుగుతుంది. Okay friends, thank you so much. So let's meet again the next week in the next Polity weekly roundup, and until then, happy learning. All the best. Bye bye.